షెల్ అయిపోయినట్టు నాకు మొదలు చెప్పింది పట్నాయక్ గారు మాట్లాడతారు, తర్వాత మీరు మాట్లాడుతారు కానీ. సరే, మాట్లాడాల్సిన విషయం మీద క్లారిటీ ఉన్నా ఎంతసేపు మాట్లాడాలి, తర్వాత పట్నాయక్ సార్ ఎప్పుడు వస్తారు, ఎప్పుడు మనం ఆపాలి, ఈ క్లారిటీ లేదు. కెన్ టేక్ మై లిబర్టీ? ఓకే, రైట్. మిత్రులారా, తీయాల్సిందేనా? అది శాస్త్రీయతేనా? సరే, మీరు అందరూ చెప్తున్నారు కానీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించి తీస్తున్నాను, కానీ ఇది కరెక్ట్ అని నేను అనుకోవట్లేదు. సరే మిత్రులారా, డైరెక్ట్గా విషయంలోకి వెళ్ళిపోదాం. మనం నాస్తికత్వం గురించి మాట్లాడేటప్పుడు, మనం భౌతికవాదం గురించి మాట్లాడేటప్పుడు నాకు 15 ఏళ్ల వయసులో ఎదురైన సమస్య, ప్రతిసారి మనం జనాల్లోకి వెళ్ళి మాట్లాడేటప్పుడు మన కుటుంబ సభ్యులతో సహా, కనీసం మన దగ్గర ఇమ్మీడియట్ కుటుంబ సభ్యులు కాకపోతే మన నెక్స్ట్ కుటుంబ సభ్యులతో సహా ఎదురయ్యే సమస్య ఏంటంటే, ఎవరు పుట్టిపోతే భూమి ఎట్ట పుట్టింది, ఎవరు పుట్టించకుండా మనిషి ఎట్ట పుట్టింది, ఎవరు పుట్టించకుండా మనిషి ఎట్ట పుట్టాడు అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న ఎదురవుతుంది. ఈ ప్రశ్నకు సాధారణంగా నాస్తికవాదాన్ని, భౌతికవాదాన్ని, జ్ఞానాన్ని రకరకాల కోణాల్లో అర్థం చేసుకుని నమ్మటానికి ప్రయత్నించేవాళ్ళు, రకరకాల మూలకాలు, సమ్మేళనాలు, ఇవన్నీ రకరకాల పరిస్థితుల్లో, సముద్రపు నీటిలో పెద్ద పిడుగుపాటులు లాంటివి పడినప్పుడు అవన్నీ కలిసి ఒక జీవ పదార్థంగా, ఒక డిఎన్ఏ అణువుగా, ఒక ఆర్ఎన్ఏ అణువుగా మారింది అనేటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేవాళ్ళం. నేను కూడా దశాబ్దాల పాటు అదే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చా. అయితే దాన్ని కొంచెం లోతుగా పరిశీలించడం మొదలుపెట్టిన తర్వాత నా ప్రపోజిషన్ నేను మార్చుకున్నా. నువ్వెవడో మార్చుకోవటానికంటే నేను కూడా మనిషిని, నేను కూడా ఆలోచనాపరుణ్ణి, నేను కూడా ఏది నిజం ఏది అబద్ధం అని మీతో పాటు ఆలోచిస్తున్నాను. అంతకంటే నాకు పెద్ద అర్హతలు ఏం లేవు. ఆ అర్హతలతోనే మాట్లాడుతున్నా. నిజం ఏంటి అని తెలుసుకోవటానికి ప్రయత్నిస్తున్నా మీలాంటి ఒక మిత్రుడు కాబట్టి ఆ స్థాయిలోనే మాట్లాడుతున్నా, ఆ అర్హతతోనే మాట్లాడుతున్నా. అంతకంటే పెద్ద అర్హతలు నాకేం లేవు. సో ఇప్పుడు మళ్ళీ మన మొదటి ప్రశ్న దగ్గరికి వద్దాం. ఎవడూ పుట్టించకపోతే జీవం ఎట్లా పుట్టింది, ఎవరూ పుట్టించకపోతే మనిషి ఎట్లా పుట్టాడు అనేటువంటి ప్రశ్నకు సమాధానం. ఈ ప్రశ్న ఎక్కడి నుంచి వస్తుందంటే, అసలు సహజంగా మన కంటి ఎదురుగుండా కోడి గుడ్డు పెడుతుంది, గుడ్డు మళ్ళీ కోడి అవుతుంది, మళ్ళీ కోడి మళ్ళీ గుడ్డు పెడుతుంది. ఈ తతంగం అంతా చూస్తుంటాం. ఒక కాజ్ అండ్ ఎఫెక్ట్, ఒక తల్లి బిడ్డ ఒకళ్ళు తయారు చేస్తే ఒక వస్తువు తయారవటం, ఇవన్నీ చూస్తున్నాం. కాబట్టి ఎవరూ తయారు చేయకుండా మనిషి ఎట్లా తయారయ్యాడు అనేటువంటి ప్రశ్న ఈ సహజమైనటువంటి ఎదురుగుండా చూస్తున్నటువంటి అనుభవవాదం నుంచి వస్తున్నటువంటి ఒక ప్రశ్న. తయారు చేయాలా అనే ప్రశ్న ఎవరు అడగరు. ప్రతి తయారు చేయబడాల్సిందేనా, దానంతటికి అది అస్తిత్వంలోకి రాదా, రాకూడదా, దానంతటికి దానికి అస్తిత్వంలోకి పదార్థం రాలేకపోతే చైతన్యం ఎట్లా వచ్చింది, పదార్థం రాకపోతే భావం ఎట్లా వచ్చింది అనే ప్రశ్న వేయడానికి మళ్ళీ దొంకుతారు. దానికి మళ్ళీ వాళ్ళు అడ్డగోలు సమాధానం చెప్తారు, దీనికి మనం అడ్డగోలు సమాధానాలు చెప్పినట్టు. సో ఇక్కడ నా ప్రపోజిషన్ ఏంటంటే, నేను తీసుకున్న టాపిక్ కూడా ఏంటంటే, జీవ పరిణామం గురించి 150 సంవత్సరాల క్రితమే చార్లెస్ డార్విన్ చెప్పున్నారు. 150 ఏళ్ల క్రితం చార్లెస్ డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతం గురించి చెప్తే, నేను ఒక స్కూల్ కూడా నడుపుతున్నా, మెడికల్ డాక్టర్ని ప్లస్ ఒక స్కూల్ కూడా నడుపుతున్నా. మన స్కూల్ స్టార్ట్ చేసింది 1999 సంవత్సరంలో. 2000 సంవత్సరంలో ప్రహరీ గోడ, పొడవాటి ప్రహరీ గోడ మీద ఏకకణ జీవి కాడి నుంచి మానవుడు, కంప్యూటర్ మానవుడు వరకు వరుసనే ఎవల్యూషన్ బొమ్మలు వేసుకుంటూ వెళ్ళా. అప్పటికి ప్రపంచంలో అత్యంత గొప్పవాడైన క్రైస్తవుడైనటువంటి పోపు డార్విన్ పరిణామవాదాన్ని వ్యతిరేకించాడు.
ఇది తప్పని అంటూనే ఉన్నాడు. కోతులు వచ్చేవాడు వచ్చాడు రా, నువ్వు వచ్చావా, నీ తాత వచ్చావా, నేను రాలేదు, నేను మనుషుల నుంచే వచ్చానని చెప్తున్నాడు. అదే పోపు 2004, 2005 సంవత్సరాల్లో మేము గత 150 ఏళ్ళుగా బుద్ధి తక్కువ మాటలు మాడుతున్నాయా, పదాలు ఇవి వాడలేదు, కానీ విషయం అదే. డార్వినే రైట్, మేమే తప్పని చెప్పి ఒప్పుకున్నాడు. పోప్, వాటికన్ సిటీలో ఉండే పోప్, డార్విన్ వాజ్ రైట్, వీ వర్ రాంగ్ అని చెప్పి ఒప్పుకున్నాడు. బాగుంది. అయితే ఇప్పటికీ కూడా అసలు మన దేశం ఒక అరాచక దేశం. ఇది ఈ రకమైనటువంటి దేశాన్ని వర్ణించడానికి వెళ్ళలేదు. మంగళగిరి ట్రాఫిక్ దాటుకుని నానా కష్టాలు వస్తూ ఉండేసరికి ఆ నేషనల్ హైవే నుంచి లోపలికి ఇక్కడ రావడానికి టీ కొట్లు ఎన్ని కనిపించినాయి, చర్చిలు ఎన్ని కనిపించినాయి, అంతకంటే ఎక్కువ గుళ్ళు కనిపించినాయి. ఇది ఒక అరాచకమైనటువంటి పరిస్థితి. దీన్ని ఇతర దేశాల్లో నేను తిరిగినప్పుడు నా అనుభవాలతో మళ్ళీ విడిగా పంచుకోవచ్చు. ఇప్పటికీ కూడా అభివృద్ధి చెందినవి అనుకుంటున్నటువంటి దేశాల్లో సైన్స్కు మూల కేంద్రమైనటువంటి అమెరికా, యూరోప్ల గురించి మాట్లాడుతున్నారు. ప్రధానంగా అమెరికా గురించి మాట్లాడుతున్నారు. అమెరికాలలో స్కూళ్ళల్లోనూ యూనివర్సిటీల్లోనూ 2 ఉంటాయి. ఆ పారాడాక్స్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. డార్విన్ జీవపరిణామ సిద్ధాంతాన్ని ఒప్పుకునే స్కూల్స్ మరేదో దయదలిచారు. భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంటుందని స్కూళ్ళు, ఉండవనే స్కూళ్ళు లేవు. ఎందుకంటే వాళ్ళు అక్కడ యూనివర్సిటీ 10వ అంతస్తు నుంచి నేల మీద దోస్తే గురుత్వాకర్షణ శక్తి ఉందో లేదో తెలుస్తుంది. కాబట్టి దాని మీద పేచీ లేదు. కానీ డార్విన్ పరిణామ సిద్ధాంతం ఒప్పుకునే స్కూల్స్, ఒప్పుకొని స్కూల్స్ 2 రకాల స్కూల్స్ ఉంటాయి. మూఢ క్రైస్తవులందరూ డార్విన్ సిద్ధాంతాన్ని ఒప్పుకోనేటువంటి స్కూల్స్కి పంపిస్తుంటారు. డార్విన్ పరిణామ సిద్ధాంతం యొక్క గొప్పతనం అది. డార్విన్ పరిణామ సిద్ధాంతం దేవుణ్ణి చంపేసింది. దేవుణ్ణి మనిషే పుట్టించాడు, అజ్ఞానం నుంచి పుట్టించాడు, అవసరం నుంచి పుట్టించాడు, ఆధిపత్యం కోసం పుట్టించాడు. అట్లాంటి దేవుణ్ణి శాస్త్రీయంగా డార్విన్ పరిణామ సిద్ధాంతం మూసేసింది, క్లోజ్ చేసేసింది. అయితే ఈ ప్రశ్నకి డార్విన్ పరిణామ సిద్ధాంతం మాత్రం ఇంకా సమాధానం చెప్పలేదు. ఎందుకంటే ఆయన తీసుకుంది బయాలజీ కాబట్టి. బయాలజీ నుంచి కాస్మాలజీ వరకు కలిపి ఆలోచించినప్పుడు, జువాలజీ నుంచి ఫిజిక్స్ వరకు కలిపి ఆలోచించినప్పుడు మనకి ద ఆరిజిన్ ఆఫ్ మ్యాటర్ దొరుకుతుంది. ఆరిజిన్ ఆఫ్ మ్యాటర్ ఏంటంటే, డార్విన్ ఏం చెప్తాడంటే ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్, అచ్చ తెలుగులో చెప్పాలంటే ఒక ప్రజాతి యొక్క ఆవిర్భావం, అది ఎట్లా పరిణామం చెందుతుంది, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ ఏంటి, న్యాచురల్ సెలక్షన్ ఏంటి, ఒక జీవి ఇంకో జీవిగా, ఒక ప్రజాతి ఇంకో ప్రజాతిగా ఎట్లా మారుకుంటూ వచ్చి ఫైనల్గా మానవుడు వచ్చాడు వరకు డార్విన్ చెప్తాడు. అసలు జీవమే ఎట్లా పుట్టింది అనే దాంట్లోకి డార్విన్ అంతగా వెళ్ళదు. అసలు నిర్జీవమైనటువంటి పదార్థంలోంచి సజీవమైనటువంటి జీవం ఎట్లా వచ్చింది, దీనికి ఆన్సర్ దొరికితే కానీ పదార్థం ఉందా చైతన్యం ఉందా అనే దాంట్లో మనకు క్లారిటీ రాదు. దీనికోసం నేను కాస్మాలజీ దగ్గరికి మొదటికి వెళ్ళదలుచుకున్నాను. బిగ్ బ్యాంగ్ జరిగింది అనేది మనకు 1100 కోట్ల ఏళ్ల క్రితం బిగ్ బ్యాంగ్ జరిగింది అన్నంత వరకు శాస్త్రీయంగా రుజువైంది. రెడ్ షిఫ్ట్, బ్లూ షిఫ్ట్ అంటారు, అవన్నీ ఫిజిక్స్లో వస్తాయి. వాటి మీద ఆధారపడి స్టీఫెన్ హాకింగ్ నిర్ద్వందంగా రుజువు చేసేసారు బిగ్ బ్యాంగ్ జరిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ, ఆ తర్వాత నక్షత్రాలు, గెలాక్సీస్ ఇవన్నీ ఎట్లా పుట్టినాయి, ఆ తర్వాత గ్రహాలు ఎట్లా పుట్టినాయి, ఆ తర్వాత ఉపగ్రహాలు ఎట్లా పుట్టినాయి, మనం భూమండలం ఎట్లా పుట్టింది, వీటికి సంబంధించిన సమాచారం అంతా వచ్చేసింది. అయితే దాంట్లో కొన్ని మిస్సింగ్ లింక్స్ గురించి మాత్రమే నేను మాట్లాడదలుచుకున్నాను. బిగ్ బ్యాంగ్ జరిగినటువంటి కొద్ది సెకండ్లలోనే ఎనర్జీ అంటే శక్తి ఫోటాన్ల రూపంలో అత్యంత వేగంగా ఒకదాన్ని ఒకటి కొట్టుకుని ఒక ఎలక్ట్రాన్ ఒక పాజిట్రాన్గా మారింది. ఇది జరిగిందని రుజువైంది. అంటే ఏం జరిగింది అక్కడ? ప్రధానంగా శక్తి పదార్థంగా మారింది. అంతకుముందు అది శక్తి రూపంలో మాత్రమే ఉంది, ఇప్పుడు పదార్థ రూపంలో మారింది. పదార్థ రూపంలో మారింది అన్న తర్వాత పదార్థం అంటే ఏం నిర్వచించుకోవాల్సిన అవసరం ఉంది.
ఏంటి పదార్థం అంటే? మిత్రులారా, పదార్థం అంటే మనందరికీ తెలిసిన, నేను అందుకని ఇందాక మన మిత్రులు సుధాకర్ని అడిగాను, మనకున్నటువంటి ఆడియన్స్ వాళ్ళు జనరల్గా ఏం చదువున్నారు, ఎక్కువ మంది ఏం చదువున్నారు, అట్లీస్ట్ 10th 12th క్లాసుల పైన చదువున్నారా అని అడిగి, ఎక్కువ మంది 10th 12th క్లాసుల పైనే చదువున్నారు. మిగతా వాళ్ళు శాస్త్రీయంగా ఆలోచించే మనస్తత్వం ఉన్నాళ్ళు. క్వాలిఫికేషన్లు పెద్ద ఇంపార్టెంట్ కాదు నిజానికి. ఆలోచన విధానంతో పోల్చుకుంటే క్వాలిఫికేషన్లు అంత గొప్ప అని నేను అనుకోను, నాకున్న క్వాలిఫికేషన్లతో సహా. సో మిత్రులారా, మనం పదార్థం అంటుంటాం. అసలు పదార్థం అంటే ఏంటి? దానికి కూడా ఒక నిర్వచనంగా, మామూలు ఫిజిక్స్ పరిభాషలో పదార్థం అంటే ఏంటి? దట్ విచ్ కంటైన్స్ మాస్, అంటే దానికి ద్రవ్యరాశి అని ఒక లక్షణం ఉండాలి. దట్ విచ్ ఆక్యుపైస్ స్పేస్, అంటే అది ఒక స్పేస్ని ఆక్రమించుకునేది అయి ఉండాలి. దట్ విచ్ ఒబేస్ ద లాస్ ఆఫ్ యూనివర్సల్ గ్రావిటీ, విశ్వం మొత్తంలో ఉన్నటువంటి ఒకదాన్ని ఒకటి ఆకర్షించుకుంటుంది. F = m gm1 m2/d² అనేటువంటి రూల్ని ఒబే చేస్తుంది. అది మాస్, అది మ్యాటర్. అంతేకాదు ఫండమెంటల్ ఫోర్సెస్ని కూడా యాక్సెప్ట్ చేస్తుంది. వీక్ ఫోర్సు, స్ట్రాంగ్ ఫోర్సు, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సు, గ్రావిటేషనల్ ఫోర్సు, ప్రకృతిలో ఉన్నటువంటి ఈ ఫండమెంటల్ లక్షణాలకి లోబడి ఉంటుంది. కాబట్టి పదార్థం అంటే ఏంటి? పదార్థం అంటే దానికి ద్రవ్యరాశి ఉండాలి. అంటే మామూలు మాటలో చెప్పుకోవాలంటే బరువు ఉండాలి. ఇప్పుడు ఈ సెల్ ఫోన్ ఉంది, ఇది పదార్థం అంటే దీనికి కొంచెం బరువు ఉండాలి. ఇది ఎంతో కొంత స్పేస్ అంటే తెలుగులో ఎడమ అంటాము, స్థలాన్ని ఆక్రమించుకోగల. దీనికి ఒక బరువు ఉండాలా, ఇది స్థలాన్ని ఆక్రమించుకోగలిగి ఉండాలా, కిందేస్తే పడాలా, గ్రావిటీని ఒప్పుకోవాలా, మిగతా భౌతిక సూత్రాలన్నింటినీ కూడా ఒప్పుకోవాలా. వీటన్నిటికీ లోబడి ఉండేది పదార్థం. రైట్. ఇప్పుడు పదార్థం అది అంతకుముందు పదార్థం అది అయితే నాకు ఈ చర్చకు అసలు అవకాశమే దొరికేది కాదు. అంతకుముందు పదార్థం అది కాదే. అంతకుముందు పదార్థం అంటే ఫోటాన్ల రూపంలో ఉంది. ఫోటాన్లు దాంట్లో కొట్టుకుని ఈ లక్షణాలన్నీ ఉన్న ఎలక్ట్రాన్లు వచ్చినాయి. అఫ్కోర్స్ దానికి ఛార్జ్ కూడా వచ్చింది. ఎందుకని ఎలక్ట్రాన్లు పాజిట్రాన్లు వచ్చినాయి, ఎలక్ట్రాన్లు మాత్రమే మిగిలి పాజిట్రాన్లు ఎందుకు ఇయ్యని, అవన్నీ క్లియర్ కట్గా చెప్పాలంటే డైలెక్ట్రికల్ మెటీరియలిజం, గత్తార్కే భౌతికవాదం మాత్రమే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలదు. ఆ టాపిక్ పెట్టుకున్నప్పుడు ఆ టాపిక్ పెట్టుకోవాలి. దాన్ని పక్కన పెడితే ద్రవ్యరాశి లేనటువంటిది, చలనం, ఇందాక చెప్పాల్సిన దాంట్లో అతి ముఖ్యమైనది చలనం మర్చిపోయాను. పదార్థం అంటే చలనం ఉండాలి. ఈ సూత్రాలన్నింటినీ ఒప్పుకుంటూ చలనం ఉండాలి, బరువు ఉండాలా, స్పేస్ ఉండాలా, చలనం ఉండాలి, ఈ ఆకర్షణ శక్తి, ఈ ఫోర్సెస్కి లోబడి ఉండాలి. ఈ లక్షణాలు లేని ఫోటాన్లు, ఈ లక్షణాలన్నీ లేని శక్తి స్వరూపం, ఈ లక్షణాలు ఉన్నటువంటి పదార్థంగా మారిందా, మారలేదా? మారింది. దాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే పదార్థం తన లక్షణాలని తను మార్చుకుంటుంది, అది ఎటువైపు ప్రయాణం చేస్తుంది, చలనశీలమై ఉంది, కదులుతూ ఉంది అనేది అర్థం అవుతుంది. అంతేకాదు ఎలక్ట్రాన్లు పాజిట్రాన్లు, ఆపోజిట్ ధ్రువాలు, ఎలక్ట్రాన్కి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, పాజిట్రాన్కి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. రెండు అపోజిట్స్ తయారైనాయి. ఎలక్ట్రాన్ ప్రోటాన్ కొట్టుకుంటే ఎనిహిలేట్ అయిపోతాయి, ఒకదాన్ని ఒకటి అంతం చేసేసుకుంటాయి, మళ్ళీ శక్తి పడుతుంది. మరి అది జరగాల్సినప్పుడు పాజిట్రాన్లు మాత్రమే చచ్చిపోయి ఎలక్ట్రాన్లు మాత్రమే ఎందుకు బతుకున్నాయి? ఫిజిక్స్ ఆన్సర్ చేయాల్సిన ప్రశ్న రేపు చేస్తారు. మతానికి సైన్స్కి ఉన్నటువంటి ప్రధానమైన తేడా, మతానికి దండం బాబు, వాళ్ళకి అన్నీ తెలుసు, మనమేమో మామూలు శాస్త్రజ్ఞులం, మనకు కొంచెమే తెలుసు, రేపు ఇంకాస్త నేర్చుకుంటాం. మన పద్ధతి ఇది, వాళ్ళ పద్ధతి అది. కాబట్టి మనం అంతా తెలిసిన వాళ్ళం కాదు. కాబట్టి పాజిట్రాన్లు ఎట్లా నాశనం అయిపోయినాయి, ఎలక్ట్రాన్లు మాత్రమే ఎందుకు బ్రతికినాయి, ఇది ఇట్టాగే జరుగుతుందని గత్తార్క భౌతిక సూత్రాల్లో ఏముంది ఇంకోసారి మాట్లాడుకుందాం. కానీ పదార్థం తన యొక్క లక్షణాలను మార్చుకుందా లేదా? మార్చుకుంది. మార్చుకోవడంతో ఆగిందా? అక్కడితో ఆగల. ఎలక్ట్రాన్లుగా మాత్రమే ఉండల, ప్రోటాన్లు తయారైనాయి, న్యూట్రాన్లు తయారైనాయి, అదే ఎనర్జీలోంచి తయారైనాయి. ఆ తర్వాత ఈ ప్రోటాన్లు న్యూట్రాన్లు కలిసి ఉండటం మొదలైంది.
వాటి చుట్టూ ఎలక్ట్రాన్లు తిరగటం మొదలైంది. అంటే క్వాలిటేటివ్గా ఒక రూపంలో ఉన్నటువంటి పదార్థం మనం ఊహించడానికి వెళ్ళలేని ఇంకో రూపంలోకి మారింది. దాన్నే పరమాణు అన్నాం. డాల్టన్ గారు కనిపెట్టారు. ఆ తర్వాత రుజువులు వచ్చినాయి. ఆ తర్వాత ఆయన పగలగొట్టలేరు అన్నారు. రదర్ఫోర్డ్ గారు, థామ్సన్ గారు వచ్చి పగలగొట్టేశారు పరమాణువుని. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. అయితే నేను మిమ్మల్ని నోటీస్ చేయాల్సిన విషయం ఏంటంటే, అంతకు ముందు లేని కొత్త లక్షణాలని పదార్థం సంతరించుకుందా లేదా? సంతరించుకో. నేను చాలామంది టీచర్స్ ఉద్యోగం కోసం నా దగ్గరికి వచ్చేటప్పుడు ఎంఎస్సీ కెమిస్ట్రీ చదివే వాళ్ళని ఒక ప్రశ్న అడిగేవాడిని. అందరూ పీరియాడిక్ టేబుల్ చదివారు కదా, 10వ క్లాస్ నుంచి చదువుతున్నారు కదా. పీరియాడిక్ టేబుల్లో ఎలిమెంట్స్ మాత్రమే పెట్టారు, ఎందుకు పెట్టారు? కాంపౌండ్స్ ఎందుకు పెట్టలేదు? అంటే మూలకాలను మాత్రం ఎందుకు పెట్టారు? సమ్మేళనాలను ఎందుకు పెట్టలేదు అని అడిగేవాడిని. పుస్తకంలో లేదు, సిలబస్లో లేదు, పరీక్షలో అడగలేదు, వీళ్ళకి ఆ ప్రశ్న తట్టలేదు, ఆ ప్రశ్న ప్రొఫెసర్ ఆన్సర్ లేదు, అసలు ఆలోచనే చేయనివ్వలేదు అనుకోండి. ప్రశ్నలు వేసేదాకా అక్కడ ఈ ప్రశ్నలు కానీ స్టన్ అయిపోతారు. ఇప్పుడు కూడా ఎంఎస్సీ వాళ్ళు అడిగితే స్టన్ అయిపోతారు. మూలకాలను ఎందుకు పెట్టారా? దాంట్లో సమ్మేళనాలని, మిశ్రమాలని వీటిని ఎందుకు పెట్టలేదు టేబుల్లో? చాలా సింపుల్ ఆన్సర్ ఆలోచిస్తే. మనం ఇంగ్లీష్ అక్షరాలను, తెలుగు అక్షరాలను, అక్షరమాలను ఒక టేబుల్గా వేసుకోగలం. కానీ అక్షరాల నుంచి వచ్చిన పదార్థాలు మాటలు ఇన్ఫినిట్గా ఉంటాయి కాబట్టి దాన్ని ఒక టేబుల్లో బిగించలేము. కాబట్టి మూలకాల నుంచి సమ్మేళనాలు వచ్చాయి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మూలకాలు అన్నీ ఎందుకున్నాయి? 200 ఎందుకు లేవు? 107 ఎందుకున్నాయి? 200 ఎందుకు లేవు? అగైన్ మళ్ళీ డైఎలక్ట్రికల్ మెటీరియలిజమే దానికి ఆన్సర్ చెప్పగలుగుతుంది. దాన్ని అటు వదిలిపెడితే 107 ప్రోటాన్లు, 110 న్యూట్రాన్లు మించి ఆ పరమాణువులో ఉండేటువంటి కేంద్రకం న్యూక్లియస్ భరించలేకపోయింది. ఒక ప్రోటాను హైడ్రోజన్, 2వ ప్రోటాన్ వచ్చింది హీలియం, 3వ ప్రోటాన్ వచ్చింది లిథియం, 4వ ప్రోటాన్ వచ్చింది బెరిలియం. బాగుంది, పెరుగుతా వెళ్ళింది, 107 వరకు భరించింది. ఆ తర్వాత మనం ట్రాన్సియంట్ ఎలిమెంట్స్ని తయారు చేసుకోవచ్చు, క్షణికాలం ఉంటుంది, చనిపోతుంది. కానీ ప్రాకృతికంగా, న్యాచురల్గా 107ను మించి అది భరించలేకపోతుంది న్యూక్లియస్. ఎందుకని భరించలేకపోతుంది? ప్రోటాన్కి మధ్య వికర్షణ శక్తి ఉంటుంది. అవి ఉదానికి కూడా దూరంగా వెళ్ళాలని చూస్తాయి. కానీ వాటిని పట్టుకుని గ్లూవాన్స్ ఉన్నాయి. ఆ గ్లూవాన్స్ బలం సరిపోయినంత కాలం న్యూక్లియస్ సైజు పెరుక్కుంటా హైడ్రోజన్ కాడి నుంచి 107 అటామిక్ నెంబర్ ఉన్న ఎలిమెంట్ దాకా వెళ్ళింది. కాబట్టి ఏం జరుగుతుంది? పదార్థ స్వభావంలో మార్పులు వస్తుంది. సరే, 107 ఎలిమెంట్లు తయారైనాయి, మూలకాలు తయారైనాయి, పోనీ అక్కడన్నా ఆగింది? అది ఆగల. ద మార్చ్ ఫర్ కాంప్లెక్సిటీ ఈజ్ గోయింగ్ ఆన్. సంక్లిష్టత అనేటువంటి ఆ పదార్థానికి ఉన్నటువంటి సహజ స్వభావం మార్గాలు ఎతుక్కుంటూ కొత్త రూపాలను సంతరించుకుంటూనే ఉంది. అదే సమ్మేళనాలు తయారవటం. మూలకాల దశ దాటిపోయిన తర్వాత ఇంకా కొత్త మార్పు కోసం, ఇంకా గొప్ప సంక్లిష్టత కోసం మూలకాలు సమ్మేళనాలుగా మార్చాలి మొదలైనవి. అంటే ఒక యాటం వచ్చి, ఒక పరమాణు వచ్చి ఇంకో పరమాణువుతో, అంటే సోడియం వచ్చి క్లోరిన్తో, కార్బన్ వచ్చి ఆక్సిజన్తో కలవటం. ఎలక్ట్రాన్లను ఉపయోగించుకుంటే మన చేతుల్లాగా ఎలక్ట్రాన్లు ఉంటే నేను నా స్నేహితుడు కలిసి చేతులు ఇచ్చుకున్నట్టు. ఇంతే కెమికల్ బాండ్ అంటే. ఇది నా ఎలక్ట్రాన్ అనుకోండి, అది ఆయన ఎలక్ట్రాన్ అనుకోండి, అది కెమికల్ బాండ్. ఇట్లాంటి రకరకాల కెమికల్ బాండ్స్, అయానిక్ బాండ్స్, కోఆర్డినేట్ బాండ్స్, కోఆర్డినేట్ కోవాలెంట్ బాండ్స్, మెటాలిక్ బాండ్స్, హైడ్రోజన్ బాండ్స్, కొత్త స్వరూపాలతో పదార్థంలో ఎవల్యూషన్ జరుగుతుంది. సో పదార్థం తన లక్షణాలను మార్చుకుంటుంది. మాస్, బరువు లేనటువంటి పదార్థం బరువు ఉన్నటువంటి పదార్థంగా మారింది. ఛార్జ్ లేనటువంటి పదార్థం ఛార్జ్ ఉన్న ముక్కలు కలిసి ఉండేటువంటి పదార్థంగా మారింది. మూలకాల రూపం సంతరించుకుంది, మూలకాలు పెరుగుతా వెళ్ళినాయి, ఆ తర్వాత సమ్మేళనాలు పెరుగుతా వెళ్ళినాయి. దీని నెక్స్ట్ స్వరూపం మూలకాల మొత్తంలో అత్యంత ఎక్కువ సమ్మేళనాలను తయారు చేయగలిగింది కార్బన్. ఎందుకంటే దానికి 4 వ్యాలెన్సీ ఉంటుంది కాబట్టి. కార్బన్ ఎప్పుడైతే రెచ్చిపోయి 4 వ్యాలెన్సీలతో సింగిల్ బాండ్, ఆర్ డబుల్ బాండ్, ఆర్ ట్రిపుల్ బాండ్ అంటాం, ఈ 3 రకాల బాండ్స్ని తయారు చేయగలిగిందో అసంఖ్యాకమైనటువంటి ఆర్గానిక్ కాంపౌండ్స్ని తయారు చేసేటువంటి పునాది పడింది. అంతకుముందు లేనటువంటి
చాలా పెద్దవైనటువంటి ఆర్గానిక్ కాంపౌండ్స్ తయారయ్యాయి. అంటే పదార్థానికి ఈ కొత్త లక్షణం వచ్చింది. ఈ లక్షణం ఇంకో లక్షణంలోకి దారితీసింది. అదే అమైనో యాసిడ్స్ ఫార్మ్ అవటం, మీ ఆర్ఎన్ఏ డిఎన్ఏలు ఫార్మ్ అవటం అట్లా ఫామ్ అయింది. ఈ మామూలు ఆర్గానిక్ కాంపౌండ్స్కి దీనికి తేడా ఏంటి? సోడియం ఐసోమెథైల్ సైనైట్ అనేటువంటి ఒక ఆర్గానిక్ కాంపౌండ్కి డిఆక్సిరైబోస్ న్యూక్లిక్ యాసిడ్ అనేటువంటి ఒక ఆర్గానిక్ కాంపౌండ్కి మాలిక్యూల్కి ఉన్నటువంటి తేడా ఏంటి? ఈ తేడా ఏంటంటే సెల్ఫ్ రెప్లికేషన్, తనలాంటి దాన్ని ఇంకోటి తయారు చేయటం. అంతకుముందు వచ్చినటువంటి అణువు అంటే మాలిక్యూల్ ఏది కూడా తనలాంటి దాన్ని ఇంకో దాన్ని తయారు చేయాల. ఈ ఆర్ఎన్ఏ డిఎన్ఏలు వచ్చిన తర్వాత తనలాంటి దాన్ని ఇంకో దాన్ని తయారు చేయటం మొదలుపెట్టింది. ఏ క్వాలిటేటివ్ చేంజ్, గుణాత్మకమైనటువంటి మార్పు, పదార్థంలోనే జరిగినటువంటి మార్పు. ఆ తర్వాత అది లిపిడ్ పొర కప్పుకుంది, కార్బోహైడ్రేట్ని తెచ్చుకుంది, ఎనర్జీ తెచ్చుకుంది, 1 2 అయింది. ఒక మాలిక్యూల్ 2 మాలిక్యూల్స్ అని, ఒక మాలిక్యులర్ చైన్ 2 మాలిక్యులర్ చైన్స్ అని, ఒక డిఎన్ఏ చైన్ 2 డిఎన్ఏ చైన్లు అని, ఒక సెల్ 2 సెల్స్ అని. సో పదార్థం తన లక్షణాలను మార్చుకుంటా వస్తుందనేది మనకు క్లారిటీ వచ్చిన తర్వాత జీవం ఎట్లా వచ్చింది, అసలు జీవం అంటే ఏంటి, జీవం ఎట్లా వచ్చింది అనేటప్పుడు మనం జీవానికి ఒక నిర్వచనం ఇచ్చుకోవాలి. దేవుడు ఎట్లా వచ్చాడు అనేటప్పుడు, దేవుడు ఉన్నాడా లేడా అనేటప్పుడు కూడా దానికి ఒక నిర్వచనం ఇచ్చుకోవాలి. కొంతమంది మిత్రులు నాకు చాలా ఇష్టమైన, నేను చాలా ప్రేమించే మిత్రులు, వ్యక్తిగతంగా ఎంతైనా ప్రేమించవచ్చు, సిద్ధాంతం వచ్చేసరికి సిద్ధాంతమే. కొంతమంది మిత్రులు చెప్తుంటారు ఏంటంటే, దేవుడు ఉన్నాడా లేడా అసలు కనుక్కోలేము, అసలు అది అసాధ్యం, కనుక్కోలేము, ఎందుకంటే కనుక్కోవాలంటే కాంతి సంవత్సరాలు విశ్వమండలం అంత ఎతకాలని. నేను వాళ్ళని సింపుల్గా అడిగిన ప్రశ్న ఏంటంటే, అయ్యా ఏ శాస్త్రం ప్రకారమైనా, ఏ లాజిక్ ప్రకారమైనా, మీ లాజిక్ ప్రకారమైనా ఇది సెల్ ఫోన్ అని నేను చెప్తే దాని లక్షణాలు ఏంటో నేను చెప్పాలి, దానికి ఆ లక్షణాలు ఉన్నాయని నేను రుజువు చేయాలి. దేవుడు ఉన్నాడు అని ఎవరన్నా చెప్తే ఆ దేవుడి లక్షణాలు చెప్పాల్సిన బాధ్యత వాళ్ళది, ఉన్నదని రుజువు చేయాల్సిన బాధ్యత వాళ్ళది. అంతేగాని నేను నా పనులన్నీ ఆపుకుని ఊరంతా తిరిగి దేవుడు ఉన్నాడా లేడనే పనికి మళ్ళీ పని నేను చేయను. వాళ్ళు రుజువు చేస్తే అవునో కదో మాట్లాడతా. నేను ఈ సెల్ ఫోన్ అని చెప్తున్నా, దీనికి ఈ లక్షణాలు ఉంటాయని చెప్తున్నా, ఆ లక్షణాలు మీకే నెంబర్ చెప్తే కాల్ చేసి రుజువు చేస్తా, అయిపోయా. మరి దేవుడు ఉన్నాడనేటువంటి చెప్పినటువంటి వాళ్ళు దేవుడికి ఏ లక్షణాలు ఆపాదించారు? దేవుడికి ఏ లక్షణాలు ఆపాదించారంటే, ఈ భౌతిక సూత్రాలకి దేనికి లొంగడం, సర్వాంతర్యామి, అన్ని చోట్ల ఉంటాడు, తన ఇచ్చ ప్రకారం అన్నీ చేసుకుంటాడు. సరే వాటన్నిటి గోళ నాకెందుకు, కానీ సర్వాంతర్యామి అన్ని చోట్ల ఉంటాడు అన్నారు కదా. సర్వాంతర్యామిగా ఉన్నవాడి కోసం నేను భూగోళం దాటి, చంద్రమండలం దాటి, కాంతి సంవత్సరాలు దాటి, విశ్వం అంతా గెలాక్సీలన్నీ ఎతకాల్సిన కర్మ నాకేంటి? సర్వాంతర్యామి అంటే అన్ని చోట్ల ఉన్నాడు, నా టాయిలెట్లో కూడా ఉండాలి. దేవుడిని నా టాయిలెట్లో చూపించు, నా లెట్రిన్లో దేవుడు కనపడితే నేను దేవుడిని ఒప్పుకుంటా. నేనెళ్ళి ఎతికి పని నాకెందుకు, నేను అంత పిచ్చోడిని అంటే. కాబట్టి ఇట్లాంటి అర్థం పద్ధం లేనటువంటి చర్చకి ఇద్దేసి పరోక్షంగా మతాలను సమర్థించాల్సిన అవసరం కూడా లేదు. మళ్ళీ నేను మన పదార్థం దగ్గరికి వస్తాను. సో ఇందాక చెప్పిన ఉదాహరణలన్నిటి నుంచి కూడా నేను వచ్చిన కంక్లూజన్ ఏంటంటే, ఇది నా ప్రపోజల్ మాత్రమే అని చెప్తాను. నేను వచ్చిన కంక్లూజన్ ఏంటంటే, పదార్థానికి తన స్వాభావికమైనటువంటి లక్షణాలను మార్చుకునేటువంటి లక్షణం ఉంది, దాంట్లోంచి జీవం వచ్చింది. సో రమేష్ పట్నాయక్ గారు విద్యావేత్త స్టేజ్ మీదకి రావాల్సింది ఆహ్వానిస్తున్నాం సార్. నాకు 15 నిమిషాలు టైం ఇచ్చారు, 15 నిమిషాల్లో ముగిస్తాను. సో పదార్థానికి తన లక్షణాలని మార్చుకునేటువంటి లక్షణం ఉంది. పదార్థం బిగ్ బ్యాంగ్ అప్పుడు ఏ లక్షణాలతో ఉందో ఆ తర్వాత ఆ లక్షణాలతో లేదు. 400 కోట్ల సంవత్సరాల క్రితం జీవ పదార్థం ఏర్పడిన తర్వాత దానికి మళ్ళీ కొత్త లక్షణాలు వచ్చినాయి. అంటే ఏంటంటే, జీవ పదార్థం యొక్క లక్షణాలు ఏంటనేది మనకు తెలిస్తే ఏ కొత్త లక్షణాలు పదార్థానికి రావటం వల్ల జీవం ఆవిర్భవించిందో తెలుస్తుంది.
జీవానికి ఉన్న లక్షణాలు ఏంటంటే, నేను 10వ క్లాస్ పుస్తకం కాడి నుంచి ఎంఎస్సీ పుస్తకం వరకు చదువుతున్నాను, డిఫరెన్సెస్ బిట్వీన్ లివింగ్ థింగ్స్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్ అని. లివింగ్ థింగ్స్ అన్నీ అన్నం తింటాయి, దొడ్డికెళ్తాయి, ఒంటేలు పోసుకుంటాయి, పిల్లల్ని పెడతాయి, ఇవి చెప్తారు. ఇంగ్లీష్లో అందమైన పదాల్లో చెప్తారు. కాకపోతే ఇంత ప్లెయిన్గా అందరికి అర్థమయ్యేటట్టు కాకుండా ఇంగ్లీష్లో అందమైన పదాల్లో చెప్తారు. మెటబాలిజం అని, న్యూట్రిషన్ అని, ఎక్స్క్రిషన్ అని. హాఫ్ అన్ అవర్. రమాదేవి గారు హేతువాది వరంగల్ వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానించుకోవచ్చు. బోరు కొడితే చెప్పండి, నేను వచ్చి కింద కూర్చుంటాను. సో మిత్రులారా, 10వ క్లాస్ నుంచి ఎంఎస్సి పుస్తకాల వరకు జీవ పదార్థానికి నిర్జీవ పదార్థానికి ఉన్న తేడాలు ఏంటి అంటే ఇవన్నీ చెప్తారు. దాన్ని ఇంకా ఇంకా క్లిష్టమైన భాషలో ఇంకా ఇంకా అర్థం కాకుండా చెప్తాడు. కానీ రెంటికి తేడా అసలు అది కాదేమో మీరందరూ ఒకసారి ఆలోచించండి. ఇవన్నీ ఎందుకు? అన్నం తింటాం కానీ, టాయిలెట్కి వెళ్ళటం కానీ, మంచినీళ్ళు తాగటం కానీ, ఒంటెలు పోసుకోవటం కానీ, ఇక్కడి నుంచి అక్కడ దాకా చలనం వెళ్ళటం కానీ, లేకపోతే ఈయన నన్ను తిడితే నేను ఏడవటం కానీ, ఈయన అరగంట సేపు మాట్లాడమంటే నేను ఓకే అంటాం కానీ, రెస్పాన్స్ టు స్టిమ్యులై, స్టిమ్యులస్ రెస్పాన్స్. అది మళ్ళీ ఇంకో పిల్లలకి అంటాం కానీ, ఇవన్నీ ఎందుకు? ఈ లక్షణాలన్నీ ఉన్నాయని చెప్తున్నాం. ఇప్పుడు ఇది విషయం ఏంటంటే, దాని మూలంలోకి వెళ్లకుండా దాని పైపై అంగాలను మాత్రమే చూస్తున్నాం. జీవం యొక్క మూలంలోకి వెళ్లకుండా జీవం యొక్క స్వరూపాలను చూస్తున్నాం. బయట నుంచి దాని లక్షణాలను మాత్రమే చూస్తున్నాం. అన్నిటినీ కలిపి కరోనా వైరస్తో సహా, మొన్న ఏదో ఒక ఆర్టికల్ వస్తే చదివి నాకు నవ్వు వచ్చింది. మీకెవడో పిహెచ్డీ ఇచ్చిందని. సరే, నీళ్ళంటే వాళ్ళకి పిహెచ్డీ ఇస్తారు లేని కూడా నవ్వుకున్నా. ఇందుకే వైరస్ జీవ నిర్జీవ అంటాడు. చాలా సిల్లీ క్వశ్చన్. నిర్జీవి పారాసైట్ ఎందుకు అవుతుంది? అవ్వదు. సరే, అది ఇంకో టాపిక్, దాని మీదే ఒక గంట సేపు పడుతుంది కాబట్టి దాన్ని అట్ట పక్కన పెడతాం. అది కూడా జీవే. ఏంటి కరోనా వైరస్ కాడి నుంచి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వరకు ఉన్నటువంటి కామన్ లక్షణాలు ఏంటి? ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెల్సెన్కి కాడి నుంచి ఆయన చంపేయాలని చూస్తున్న పుటిన్ వరకు ఉన్నటువంటి కామన్ లక్షణాలు ఏంటి? ఇక్కడ మన కాలు కింద పడి చచ్చిపోయిన ఎలిక పిల్ల లేకపోతే చేమో కాడి నుంచి మనం దొరికితే తినేసే సింహం వరకు ఉన్నటువంటి కామన్ లక్షణాలు ఏంటి? అదిగోండి పక్కన చెట్టు కనపడుతుంది, ఆ చెట్టు కాడి నుంచి ఈ తేక్ కాడి నుంచి మన వరకు అన్ని జీవులు, ఈ జీవులకన్నిటికీ ఉన్నటువంటి కామన్ లక్షణాలు ఏంటి? ఈ జీవులకన్నిటికీ ఉన్నటువంటి కామన్ లక్షణం చైతన్యం. ఈ సెల్ ఫోన్కి లేనిది, ఆ పుస్తకానికి ఆ రాయికి లేనిది, కళ్ళజోడుకి లేనిది, నిర్జీవ పదార్థాలకి లేనిది జీవ పదార్థానికి ఉన్నది చైతన్యం. మళ్ళీ చైతన్యం అంటే ఏంటి? చైతన్యం అంటే నారాయణ కాలేజీలో 10 out of 10 వచ్చినాడు కాదు, వాడు పెద్ద పడుద్దాయి, వాడు కాదు చైతన్యం ఉన్నవాడు. చైతన్యాన్ని కూడా చాలా తప్పు అర్థాల్లో వాడుతున్నారు. అట్లీస్ట్ ఫిలాసఫీ మాట్లాడుకునేటప్పుడు చైతన్యం అంటే ఏంటి, పదార్థము చైతన్యం గురించి మాట్లాడేటప్పుడు, పదార్థము భావము గురించి మాట్లాడేటప్పుడు చైతన్యం అంటే ఏంటి? ఇట్స్ మై ప్రపోజల్, ఇట్స్ మై ప్రపోజల్. ఐఎమ్ హంబ్లీ సబ్మిటింగ్ దట్ ఇట్స్ ఓన్లీ ప్రపోజల్. నేను ప్రపోజ్ చేస్తున్నాను, తప్పైతే చెప్పండి, ఇంకా పెంచుకుందాం, అందరం కలిసి మాట్లాడుకుందాం. చైతన్యం అంటే 2 లక్షణాలు ఉన్నటువంటి ఒక కంపోజిట్. ఆ 2 లక్షణాలు ఏంటంటే నేను అనుకుంటాంది నీడ్ అండ్ ఎక్స్పీరియన్స్, అవసరము అనుభవం. ఈ సెల్ ఫోన్కి ఏ అవసరం లేదు, ఏ అనుభవం లేదు. ఇది కింద పడేస్తే పగులుతుందని ఒకసారి బయలింది, మళ్ళీ పడేసా, అరే వీడు పడేస్తాడు, వీడి చేతిలో ఉండకూడదనే అనుభవం దానికి రాదు. పగలకుండా ఉండాల్సిన అవసరం కూడా దానికి లేదు. జీవికి నిర్జీవికి తేడా చెప్పాలంటే ఒక్కటే చైతన్యం. చైతన్యం అంటే అవసరం, అనుభవం. అక్కడ ఉన్నటువంటి ఒక అమీబా కాడి నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఆ ముళ్ళ పొద వరకు, మానవుడి కాడి నుంచి ఏనుగు వరకు అన్నిటికీ ఉన్నది అవసరం, అనుభవం. సో అవసరము, అనుభవం అనేటువంటి 2 కొత్త లక్షణాలు పదార్థానికి వచ్చినాయి. ఏం రాకూడదా? అంతకుముందు ద్రవ్యరాశి లేని పదార్థానికి ద్రవ్యరాశి వచ్చినప్పుడు, అంతకుముందు ఒక రకమైనటువంటి చలనంలో ఉన్నటువంటి పదార్థానికి ఇంకో రకమైనటువంటి చలనం వచ్చినప్పుడు, పదార్థం తన స్వరూపాలను మార్చుకుంటా అన్నప్పుడు,
పదార్థం పరమాణువుల రూపంలో యాటమ్లుగానే మిగిలినప్పుడు ఉన్నటువంటి పదార్థానికి సమ్మేళనాలు కాంపౌండ్స్గా మారగలిగినప్పుడు, అవి ఆర్గానిక్ కాంపౌండ్స్గా, కార్బన్ కాంపౌండ్స్గా మారగలిగినప్పుడు, ఆర్ఎన్ఏలుగా డిఎన్ఏలుగా మారినప్పుడు, అంటే దాని సహజ లక్షణాలని మార్చుకుంటూ వెళ్తున్నటువంటి పదార్థం సంతరించుకున్న కొత్త లక్షణాలే చైతన్యం. అదే నీడ్ అండ్ ఎక్స్పీరియన్స్, అదే జీవావిర్భావం. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, జీవావిర్భావం యాక్సిడెంటల్గా జరగలేదు. మనందరం చిన్నప్పటి నుంచి జనరల్గా చెప్తుంది, సముద్రంలో రకరకాల పరమాణువులు ఒకే నిష్పత్తిలో, సరైన నిష్పత్తిలో కలిసినప్పుడు అక్కడే ఒక ఉరుమం మెరుపు వచ్చి దానికి ఎలక్ట్రిసిటీ ఇచ్చినప్పుడు సడన్గా, అంటే ఇదంతా దేన్ని సూచిస్తుందంటే యాక్సిడెంటల్గా జరిగింది, జీవావిర్భావం యాక్సిడెంటల్గా జరిగింది అనేటువంటి దానికి తీసుకెళ్తాను. ఎవడో కావాలని చేయలేదు, యాక్సిడెంటల్గా జరిగింది అనేది. ఇప్పుడు నా వాదనలో ఉన్నటువంటి ఇదేంటంటే, ఇది యాక్సిడెంటల్గా జరగలేదు, ఇది పదార్థం యొక్క లక్షణమే. పదార్థం తన లక్షణాలను మార్చుకుంటూ ఒక డైరెక్షన్లో వెళ్తా అంటే రావాల్సినటువంటి సహజమైన పరిణామమే జీవావిర్భావం. మనం ఇక్కడ మంగళగిరి నుంచి బయలుదేరి ఉత్తరానికి వెళ్తే నెమ్మదిగాను, ఆలస్యంగాను, స్పీడ్గాను విజయవాడ రావాల్సిందే. ఇంకా 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 ఉత్తరానికి పడిపోతా అంటే విశాఖపట్నం రావాల్సిందే. అదే దక్షిణానికి పడిపోతా అంటే గుంటూరు రావాల్సిందే, చెన్నై రావాల్సిందే. ఇవాళ కాకపోతే రేపు, దాని సహజ లక్షణం. అట్లాగే పదార్థం యొక్క సహజ లక్షణం భవిష్యత్తులో చైతన్యం తెచ్చుకోవటమే, అంటే తను అర్థం చేసుకోవటమే. కాబట్టి చైతన్యం ఈ రకంగా పుట్టింది, జీవం పుట్టింది. దాంట్లో ఎక్కడెక్కడ ఎగ్జాక్ట్గా ఏమేం కెమికల్ ఫార్ములాలు జరిగినాయి, ఇన్సిడెంట్స్ ఏం జరిగినాయి, అవన్నీ వాళ్ళు చూసుకుంటారు. నాకెందుకు, ఎవరి పని చేసుకుంటారు. దానికి 100 ల్యాబ్స్ ఉన్నాయి, వేల ఎక్స్పెరిమెంట్స్ జరిగినాయి. ఆల్రెడీ అమైనో యాసిడ్స్ని సృష్టించారు, న్యూక్లిక్ యాసిడ్స్ని సృష్టించలేదు ల్యాబొరేటరీలో. నిన్న బ్రహ్మారెడ్డి సార్ మాట్లాడుతా అది కనుక పూర్తయితే ఈ వాదన పోతుంది. అది పూర్తి అవ్వాల్సిన అవసరం కూడా లేదు. పూర్తి అవుతుంది, అది వేరే విషయం, కానీ అది పూర్తి అవ్వాల్సిన అవసరం లేదు. పదార్థం ఎక్కడి నుంచి మొదలై ఏ డైరెక్షన్లో వచ్చింది, ఇప్పుడు ఎక్కడ ఉంది అనేది అర్థమైన తర్వాత ఇది పదార్థం సహజంగానే సంతరించుకున్నటువంటి చైతన్యం సంతరించుకోవటం తప్ప పదార్థంకి వేరే ఇంకో దారి ఏం లేదు. అది అటువైపే ప్రయాణిస్తాం. కాబట్టి దేవుడు ఉన్నాడా లేడా అసలు చర్చకే స్థానం లేదు. అది పదార్థం యొక్క లక్షణం చైతన్యం సంతరించుకుంది, అది ఈ రకంగా వచ్చింది. పోతే మిత్రులారా, మనం నాస్తిక మహాసభలు పెట్టుకుని ఇక్కడ మనందరం నాస్తికులు అని చెప్పి అనుకుంటున్నాం. ఇది నేను అనుకుంటూ ఇది ఒక పెద్ద భ్రమని. మనిషిగా పుట్టినవాడు ఒక వయసు వచ్చిన తర్వాత ప్రతి గాడిద నాస్తికుడే. ఆస్తికుడు నేను అబద్ధం ఆడుతున్నాడు. అక్కడ ఆ పక్కన చర్చిలో, ఈ పక్క టెంపుల్లో, ఆ మూల మసీదులో ప్రార్థనలు చేసే ప్రతి వాడు నాస్తికుడే. ఆస్తికుడు అని చెప్పి ముసుగేసుకుని అబద్ధం ఆడుతున్నాడు. సింపుల్. ఆకలేసినప్పుడు దేవుడు అడగడదని ఊరుకోవట్లేదే. పోయి ఇంట్లోకి వెళ్ళి భార్య మీద ఎగిరల్లా ఉన్నదంతా మెక్కుతున్నాడే. జ్వరం వస్తే నిన్న బ్రహ్మారెడ్డి గారి జోకులు వేసినట్టు పరిగెత్తుకుని హాస్పిటల్కి పరిగెత్తున్నాడు, కానీ గుడికి పరిగెత్తట్లేదే. పరీక్షకి వెళ్ళేటప్పుడు దేవుడు ఉన్నాడని చెప్పి మెలకుండా ఊరుకోవట్లేదే. రాత్రి బళ్ళు కష్టపడి చదువుకుని పరీక్షకి వెళ్తున్నాడే. పరీక్షలో పాస్ చేస్తే, గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తే, అందులో ఇంకా బాగా డబ్బులు వచ్చి ఐఏఎస్ ఉద్యోగం ఇస్తే, నీకింత పార్ట్ లంచం ఇస్తానని చెప్పి దేవుడికి లంచం ఇస్తే ఇచ్చాడేమో, కానీ దేవుడికి లంచం ఇచ్చాడు కాబట్టి పని అయిపోతుందని మనం మామూలుగా ఎంఆర్ఓకి లంచం ఇస్తే పని అయిపోతుందని ఇంటికాడ కూర్చుంటాం. దేవుడికి లంచం ఇచ్చినాడు ఎవడైనా పరీక్ష లేకుండా కూర్చున్నాడా? లేడు. మరి వాడు ఆస్తికుడా నాస్తికుడా? నాస్తికుడే. ఆస్తికుడు నన్ను అబద్ధం చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు? ఏం లేదు, మనం తక్కువ మంది ఉన్నాం, మనకు బలం తక్కువ, మనతో వస్తే ఖర్చే కానీ ఉపయోగం లేదు. అదే చర్చిలోకి వెళ్ళి ప్రార్థనలు చేస్తే కాస్త ఎంతో కొంత లాభం వస్తుంది. మనాళ్ళు అనేవాళ్ళు ఒక గుంపు ఉంటారు. మానవుడు అంత పిరికెదం ఇంకెవడలేడు. ఎంత తెలివిగలాడో అంత పిరికాడు కూడా. ఈ పిరికితనంలోంచి, ఈ సామాజిక పిరికితనంలోంచి నా వాళ్ళు అనేవాళ్ళు ఒక గుంపు కావాలి. ఈ కులాలు అట్టాగా వచ్చినాయి, ఈ మతాలు అట్టాగా వచ్చినాయి, ఈ చర్చిలు అట్టాగా వచ్చినాయి, ఈ దేవాలయాలు అట్టాగా వచ్చినాయి. లేకపోతే మా ఊళ్ళో పేరేచర్లో ఆల్రెడీ ఒక రామాలయం ఉంది.
ఈ 20 ఏళ్లలో ఇంకో 5 దేవాలయాలు వచ్చాయి. ఏంది అక్కడ అవసరం? ఉన్నాడుగా ఒకటి పని దండం పెట్టుకోవడానికి. అసలు నీ ఇంట్లోనే ఆగ్నేయానికి కిచెన్కి పక్కన వాస్తు చూసి గుడి పెడుతున్నావుగా, మళ్ళీ కళ్ళాడా? మళ్ళీ ఇక్కడికి వెళ్ళాలా? వాడికి ఆ మాత్రం తెలీదా? తెలుసు. ఆర్థిక సామాజిక ప్రయోజనాల కోసం నలుగురితో పాటు నారాయణ ఎందుకు, నేను వ్యతిరేకంగా ఎందుకు ఉండాలి, నిజం నిష్ఠురం, నాకెందుకు వచ్చిన గోల, నలుగురితో పోతే పోలే అనే కారణంతో ఆస్తికులుగా నటిస్తున్నారు తప్ప అందరూ నాస్తికులే. ఆయన ఉన్నారు, మైక్ పెట్టారు, బహుశా తర్వాత చర్చికి పెడతారు రేపు సాయంత్రం. దేవుడు నాళ్ళే చూసుకోమని చెప్పి డబ్బులు తీసుకోకుండా వెళ్ళమనండి. అక్కడ మాత్రం దేవుడు కుదరదు, డబ్బులు కట్టి తర్వాత మాట్లాడు. పోనీ చర్చికి వెళ్ళినప్పుడు డబ్బులు తీసుకోకుండా ఉండమనండి, పోనీ గుడికి వెళ్ళినప్పుడు డబ్బులు తీసుకోకుండా ఉండమనండి. అక్కడంతా భౌతికవాది అయినటువంటి మనిషి, చేతల్లో భౌతికవాది అయినటువంటి మనిషి, మాటల్లో మాత్రం భావవాదిగా నటిస్తున్నాడు. భావవాదంతో ఒక ఆర్థిక రాజకీయ సామాజిక ప్రయోజనం ఉంది కాబట్టి భావవాదిగా నటిస్తున్నాడు తప్ప మనిషి అన్న ప్రతివాడు కూడా భౌతికవాదే. 10th క్లాస్ రాసేటప్పుడు మా పాప ఎగ్జామ్కి వెళ్తా పక్కనే అప్పుడే కొత్తగా సాయిబాబా గుడి కట్టారు. అంతకుముందు పాత రామాలయం చిన్నదైపోయింది. సాయిబాబా గుడి దగలాడిపోతుంది, మెంటకం దూరంలో కనపడుతుంది. తన గ్యాంగ్ మొత్తం ఇంకో 5-6 ఆడపిల్లలు వెంటేసుకొచ్చి పొద్దున్నే డాడీ సాయిబాబా గుడికి వెళ్తున్నాం, వెళ్ళం. సరే నేను దేవుడిని నమ్మనని తెలుసు, అటో ఇటో కన్ఫ్యూజను. సరే ఫ్రెండ్స్ అందరూ పిలిచారు, వెళ్తున్నా ఉంది. ఈ పాప గ్యాంగ్ లీడర్ కాబట్టి అందరు ఇక్కడికి వచ్చారు. సరే అంత రెడీ అవుతున్న తర్వాత ఊరికి నెమ్మదిగా అడిగా, వెళ్ళి ఏమడుగుతానన్నా అని. ఫస్ట్ క్లాస్ రావాలని అడుగుతానని, క్లాస్ ఫస్ట్ రావాలని అడుగుతానని. క్లాస్ ఫస్ట్కి రావాల్సినంత చదివావా అని ఆలోచనలో పడింది. డౌట్ఫుల్గా ఉందా? డౌట్ఫుల్గా ఉంది. అంత చదవలేదా? అంత చదవలేదు అంది. మరి క్లాస్ ఫస్ట్గా రావటానికి చదవగలిగినంత చదవకుండా నువ్వు వెళ్ళి సాయిబాబాని అడిగితే క్లాస్ ఫస్ట్కి రావటానికి కావాల్సినంత చదివి నువ్వు ఇంకో పాపను వదిలేసి నీకు ఇవ్వాలి కదా, న్యాయమేనా అది? సాయిబాబా అట్ట చెయ్యొచ్చా? పోనీ నువ్వు ఒక కొబ్బరికాయ కొడతావు, నీకంటే డబ్బులు నడిచి 100 కొబ్బరికాయలు కొడతాడు. ఇప్పుడు సాయిబాబా ఏం చేయాలా? నీకు ఇవ్వాలా? 100 కొబ్బరికాయలు కొట్టినాడికి ఇవ్వాలా? అంటే వెళ్ళొద్దా డాడీ అని. వెళ్ళొద్దాం లేదమ్మా, వెళ్ళి చూడు, పరిశీలించు. దానివల్ల నీకు ఫస్ట్ వస్తుందా? నువ్వు చేయాల్సింది దానివల్ల నీకు ఫస్ట్ వస్తుందా? నువ్వే పరిశీలించు. అంటే ఎంత 13-14 ఏళ్ళ పిల్ల. ఇప్పుడు నా ఇన్ఫ్లుయెన్స్తో పాటు సమాజంలో అన్ని ఇన్ఫ్లుయెన్స్లు ఉంటాయి. ఏ టీవీ ఛానల్ చూసినా తెల్లారి నుంచి అర్ధరాత్రి వరకు ఇదే వాయింపు జరుగుతూ ఉంటుంది. సో ఏ చైల్డ్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై మల్టిపుల్ ఫ్యాక్టర్స్. నేను వెళ్ళొద్దల్లా పంపించా. అంటే ఎట్లాగో డబ్బులు నేను ఎప్పుడూ హ్యాండిల్ చేయను కాబట్టి వాళ్ళు అమ్మని అడిగి తీసుకుంది, ఏదో కొబ్బరికాయలు కొనుక్కుంది, వెళ్ళింది. కానీ ఆలోచనలో పడింది. ఇప్పుడు నవ్వుకుంటుంది. అట్లాంటి విషయాలు గుర్తు తెచ్చుకున్నప్పుడు పెద్ద అయింది కాబట్టి నవ్వుకుంటుంది. నేను ఇదంతా నేను చెప్తున్నానంటే మనిషి సహజంగానే పుట్టుకతోనే నాస్తికవాది. అక్కడ ఎదురుగుండా పైన కోతి కనపడుతుంది, ఆ పైన ఆకాశంలో కాకి కనపడుతుంది, అదే దేవుణ్ణి మొక్కుతుంది. ఏ దేవుణ్ణి మొక్కట్లా. ఏ జీవి కూడా దేవుణ్ణి మొక్కట్లా. కాన్షియస్నెస్ చైతన్యం ఎక్కువ వచ్చి ఆలోచన అనేటువంటి చైతన్యానికి ఆలోచన ఒకటే కాదు. ఆలోచన అనేది మళ్ళీ థాట్ అనేది మళ్ళీ ఇంకో డిఫరెంట్ సబ్జెక్ట్, అది చాలా పెద్ద సబ్జెక్ట్. అది దానికి అదే కొన్ని గంటలు తీసుకునే సబ్జెక్ట్ కాబట్టి ఒక మాట మాత్రం చెప్పి పరిమితం అవుతాం. ఆలోచన మిగతా జంతువులకు ఉండదు, ఆలోచన మనిషికి మాత్రమే ఉంటుంది. ఆలోచన అనేది ఇమాజినేషన్తో ముడిపడి ఉంటుంది, ఊహతో ముడిపడి ఉంటుంది. ఊహతో ముడిపడి ఉన్న తర్వాత మన ఇష్టం వచ్చిన ఊహలు చేసుకుంటాం. ఊహలు అనంతం కాబట్టి అంతకు ముందు వరకు ఇన్స్టింక్ట్స్గానే మాత్రమే ఉన్నటువంటి ఇవి
ఆలోచనలుగా మెదడు మారిన తర్వాత, అంటే కోతి నుంచి మనిషి పరిణామం చెందిన తర్వాత వచ్చినటువంటి ఒక వింత విచిత్ర వికృత పోకడ ఆస్తికవాదం అనేది. కానీ ఆస్తికవాదం సహజమైంది కాదు. అది రాజకీయ ఆర్థిక ప్రయోజనాల కోసం ముడిపడి మేమంతా ఒక గ్యాంగ్ బలం చూసుకుందాం రండి కోసం అయ్యప్పో శరణం అని ఎంతమంది అరిస్తే అంత పెద్ద గుంపు, అంత పెద్ద బలం. అయ్యప్ప అంటే గుర్తొచ్చింది. ఎంత ఆశ్చర్యం అంటే అక్కడ కొండల మీద నిజంగా ఏం జరుగుతుందని అని కేరళ హైకోర్టు అయ్యప్ప బోర్డుని అడిగింది. అసలు ఏంది గోలందో ఏంది, అసలు అక్కడ నిజంగా ఏం జరుగుతుందని. నిర్మోహటంగా అయ్యప్ప దేవస్థానం వాళ్ళు అఫిడవిట్ వేశారు, ఏం జరగట్లేదు ద్వారా జనవరి 14వ తారీఖున మేమే అక్కడ మంట పెడుతున్నాం అని వాళ్ళు అంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా మామూలుగా హైకోర్టు చెప్తే ఏదో ఒక ఆపనంద అయ్యొచ్చు. ఆ జడ్జి ఏదో దుర్మార్గుడు, వాడు నాస్తికుడిగా పుట్టాడు, వాళ్ళ నాన్న కమ్యూనిస్టుగా పెరిగాడు, ఏదో ఒక మాటలనేవాళ్ళు. లే, అయ్యప్ప స్వామి టెంపుల్ వాళ్ళే వేశారు, ఏమీ జరగట్లేదు, మేమే మంట వెలిగిస్తున్నాం ఆ రోజని. కొచ్చిన్ హైకోర్టులో ఎఫిడవిట్ ఉంది. అయినా మకర జ్యోతి అంట, మకర జ్యోతిని చూసి కొట్లాది మానవులు పరివసులైపోతున్నారంట. అది టీవీలో చూసి ఇక్కడ మనం పూనకం తెచ్చుకోవాలంట. ఏబిఎన్ కానించి సాక్షి వరకు ఈ విషయంలో తేడా ఉండదు. మిగతా ప్రతి విషయంలో ఒకరితో పోట్లాడుకుంటారు, కానీ ఈ విషయంలో మాత్రం రెండు ఒకటే మాడతాయి. ఎందుకని? మనం ఎంతకాలం ఇరుబోగులుగా ఉంటే వాళ్ళు అంతకాలం పరిపాలించగలరు కాబట్టి అంతకంటే పెద్ద తేడా ఏం లేదు. మనం ఎంతకాలం అసమర్థులుగా ఉంటే, మనం ఎంతకాలం అనైక్యంగా ఉంటే, ఎంతకాలం అవివేకంగా ఉంటే వాళ్ళు అంతకాలం పరిపాలించగలరు కాబట్టి ఆ విషయంలో ఏబిఎన్ సాక్షి ఒకటి అవుతుంది. మిగతా అన్ని విషయాల్లో పరస్పరం యుద్ధం చేసుకుంటారు. కాబట్టి ఏ దేవస్థానం అయితే డైరెక్ట్గా కాదు మేమే మంట పెడుతున్నాం, ఏ మకర జ్యోతి రావట్లేదని చెప్పినా కూడా మకర జ్యోతి వచ్చింది, మేము పునీతం అయిపోతున్నాం అనేది అబద్ధమా నిజమా? అబద్ధం నా నల్ల డ్రెస్ వేసుకున్నాడు తెలుసా తెలీదా? తెలుసు. ఊళ్ళో పెత్తనం కోసం, ఊళ్ళో ఆధిపత్యం కోసం, ఊళ్ళో నేను డిఫరెంట్, నాకు 10 మంది ఉన్నారని చెప్పడం కోసం జరుగుతున్న మోసం. మనుషులు ఎవ్వడూ దేవుడిని నమ్మట్లా, నమ్మినట్టు నటిస్తున్నారు. సో మిత్రులారా, ఈ 2 పాయింట్స్ నాకు ఇచ్చిన టైంకి 2 పాయింట్స్ చేద్దాం అనుకున్నాను. ఒకటి, ఓకే సార్ వచ్చారని చెప్పి నేను కొంచెం టెన్షన్ పడుతున్నా. ఓకే రైట్. ఇప్పుడు 2 పాయింట్లు మాట్లాడుకుందాం. ఒకటి, జీవ ఆవిర్భావం అంటే పదార్థం యొక్క సహజ స్వభావాల యొక్క ఇవల్యూషన్ ఫలితంగా వచ్చింది మాత్రమే అనేది ఒకటి. మనుషులు ఎవరు సహజంగా ఆస్తికులు కాదు. కొంచెం మంది మెంటల్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి విశాఖపట్నం నుంచి మా గుంటూరు హాస్పిటల్ వరకు వాళ్ళకి స్పెషల్ వార్డ్స్ ఉంటాయి. అట్లాంటి వాళ్ళని కొంతమందిని తప్పిస్తే మానవులు ఎవరు సహజంగా ఆస్తికులు కాదు, నాస్తికులే. ఆస్తికత్వం అనేది ఒక సోషియో పొలిటికల్ ఎకనామిక్ ఎజెండా. ఈ 2 పాయింట్లు అట్లా ఉంచుకున్న తర్వాత, నిన్న బ్రహ్మారెడ్డి గారు అన్న మాట ఒకటి నాకు ఇంపార్టెంట్గా అనిపించింది. మన తర్వాత ఎవరు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. మన తర్వాత మన పిల్లలే, నెక్స్ట్ జనరేషన్ ఆలోచన ముందుకు తీసుకెళ్ళాలా. ఈ నాన్ సెన్స్ని కనీసం మనం ఆపలేకపోయాం, వాళ్ళని ఆపాలా, ఆ తర్వాత వాళ్ళని ఆపాలి. సరే, ఇది భయపడాల్సింది కూడా బాధపడాల్సింది కూడా ఏం లేదు. మానవజాతి చరిత్ర కోతి నుంచి మనిషిగా మారి 1,50,000 ఏళ్ళు అయింది, 1,50,000 ఏళ్ళు. మనం వ్యవసాయం నేర్చుకుంది 10,000 ఏళ్ల క్రితం. అప్పటిదాకా మనం ఎట్టా బతికాం? ఓకే, హంటర్ గ్యాదరర్స్గా అంటారు, నేనేమైతే ఆపర్చునిస్టిక్ కార్నివోర్ ఆర్ ఆమ్నివోర్ అంటాను. నా డెఫినేషన్ నేను ఇచ్చుకున్నాను, దాన్ని అట్లా పక్కన ఉంచితే అట్లా బతికాం. వ్యవసాయంగా బతికి అమ్మని, నాన్నని, కూతురని, తల్లిని, అక్కని, చెల్లెని ఇవన్నీ వచ్చింది మనకు 10,000 ఏళ్ళ క్రితం. అంతకుముందు అవన్నీ తెలియదు మనకి. 1,40,000 ఏళ్ళ వరకు మనం అట్లా తెలియని మనుషులుగా బతికాం. ఈ 10,000 ఏళ్ళు ఇట్లా బతికాం. కానీ సైన్స్ అప్రతిహాతమైంది, దాన్ని ఎవరు ఆపలేరు. ఈ ఆర్థిక రాజకీయ ప్రయోజనాలన్నీ కూడా నెమ్మదిగా మట్టి కొట్టుకుపోతాయి. దారిలో సైన్స్ యొక్క ఇన్ఎగ్జారబుల్ మార్చ్ ఆఫ్ సైన్స్ ఉంది. ఈ పిచ్చి అన్నీ వాటింతటికై పోవాల్సిందే. పోవాలంటే మనం కూడా సామాజికంగా ఒక చెయ్యాలి. ఆ చెయ్యటువంటి ఏంటి? మీరు ఎవరన్నా స్కూల్స్ నడుపుతున్నటువంటి మిత్రులుంటే నాకు చాలా సంతోషం. నాకు స్కూల్ ఉంది, దాంట్లో 1,500 మంది పిల్లలు ఉన్నారు.
నేను చేసే ప్రధానమైనటువంటి పని ఏంటంటే పిల్లలతో ప్రశ్నలు ఆన్సర్. ఇంత కట్ట ప్రశ్నలు ఉన్నాయి, ఇన్నిటికి సమాధానం చెప్పేటప్పటికి దానికి ఎంఎస్సీలు పిహెచ్డీలు ఎవరు సమాధానం చెప్పలేరు. పిల్లలు వేసిన ప్రశ్నలకి గత్తార్కిక భౌతికవాదము, కామన్ సెన్స్ ఉన్నటువంటి వాడు మాత్రమే చెప్పగలరు. ఇది కాకుండా ఎన్ని పిహెచ్డీలు నాగార్జున యూనివర్సిటీలు కనుక నా పిల్లలు క్వశ్చన్స్ ఇస్తే అడ్రస్ లేకుండా పారిపోతాడు. ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్కి ఇస్తే అటు నుంచి అటే బట్టి ఒడిస్సా పారిపోతాడు. నా స్కూల్ పిల్లలు వేసిన ప్రశ్నలు అంటే అంత అద్భుతమైనటువంటి ప్రశ్న. ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి టైం లేని పరిస్థితి. ఒక్కడనే అయిపోయి ఒంటరి పోరాటం అయిపోయి మిగతా టీచర్స్ అందరూ ఏదో ఎంఎస్సీ చదువుతారు, ఎంఎస్సీ పెట్టి పెడతారు, అట్లా పుస్తకాలు పెట్టి పెడతారు, వస్తారు, చెప్తారు. కానీ ప్రశ్నించడం ద్వారా బిడ్డకి సొంత ఆలోచన వస్తుంది, తెలివితేటలు వస్తాయి. నాన్ సెన్సికల్గా నాన్నే చెప్పాడు కాబట్టి ఇది, బైబిల్ చదవమన్నాడు కాబట్టి ఇది. విచిత్రం ఏంటంటే మన విమానాల్లో ప్రయాణిస్తుంటాం, వాడు బైబిల్ పట్టు కూర్చొని వణుకుతా. మరి దుంపదాకా బైబిల్లోనేమో భూమి ఫ్లాట్గా ఉందని రాసింది, ఈ విమానం ఏమో న్యూటన్స్ లాస్ బెర్నౌలీస్ ప్రిన్సిపల్ని ఉపయోగించుకుని ఎగురుతుంది. దీన్ని ఆ బైబిల్ ఎట్టా రక్షిస్తుందిరా పిచ్చి సన్నాసులారా? బైబిల్ కాబట్టి భగవద్గీత లేకపోతే ఖురాను కాదు కదా. సో మనం కొత్త తరాన్ని తయారు చేయాలంటే పిల్లలకి అన్నిటికంటే ముఖ్యమైనటువంటి విషయం, సైన్స్లో సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్లో ఉండేటువంటి ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే సినికల్ ఇంక్విజిటివ్నెస్. దానికి అదొక్కటే పదం, దానికి కరెక్ట్ తెలుగు పదం ఏంటో నాకు తెలియదు. సినికల్ ఇంక్విజిటివ్నెస్. ఇప్పుడు ఇది వేస్తే నేడు వస్తుంది, నేడు ఎందుకు వస్తుంది? వస్తుందని నేను ఒప్పుకోను. ఇందాక అక్కడ కనిపించింది, ఇప్పుడు ఇక్కడ కనిపించింది, సమాధానం చెప్పాలి, చచ్చినట్టు చెప్పాలి. భూమి తన చుట్టూ తను తిరిగేటప్పుడు టైం ఎట్లా, రోజు టైం ఎట్లా మారుతుందో, యాంగిల్ ఎందుకు మారిందో, అసలు షాడో అంటే అర్థం ఏంటో, షేడ్ అంటే అర్థం ఏంటో, ఈ మొత్తం ఫిజిక్స్ చెప్తే కానీ నేను దీనికి షేడ్ ఉంటుందని నమ్మను. ఇందాక అక్కడ కనిపించింది, ఇప్పుడు ఇక్కడ కనిపించింది, ఎందుకు నమ్మాలని ప్రశ్నకి పిల్లాడు ఆ ప్రశ్న వేస్తే, పిల్లాడితో ఆ ప్రశ్న వేయించితే ఇంత ఫిజిక్స్ చెప్పాల్సి ఉంటుంది. మొన్న మిత్రులారు ప్లీజ్ అడ్వైజ్ మీ, టైం ఎప్పుడు ఆపేయమంటే అప్పుడు ఆపేస్తాం. మొన్న మన స్కూల్లో 17, 18, 19 తారీఖుల్లో సైన్స్ ఎగ్జిబిషన్ పెట్టాం. సరే, రకరకాల ప్రాజెక్ట్స్, దాదాపు ఒక 150 ప్రాజెక్ట్స్ తయారు చేశారు. చాలా అనుకోకుండా సడన్గా అనుకుని 3-4 రోజుల్లో జరిగినటువంటి ప్రోగ్రామ్ అది. నా ఫ్రెండ్స్, పర్సనల్ ఫ్రెండ్స్ 2 జడ్జీలు వస్తున్నారు. సరే వస్తున్నారు కదా అని చెప్పి సడన్గా ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళేదే ఉంది, పేరెంట్స్ మీటింగ్ పెడదాం, మాట్లాడండి అని చెప్పి, లీగల్ అవేర్నెస్ ఇద్దాం అని చెప్పి అట్లా అనుకుని, దాంతోపాటు పేరెంట్స్ మీటింగ్ అనుకోకుండా తొందరగా అరేంజ్ చేసింది మీటింగ్. సోషల్ టీచర్, 10th క్లాస్ సోషల్ అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, ఎంఏ పొలిటికల్ సైన్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పటికి 20 ఏళ్ళ నుంచి సోషల్ చెప్తున్నాడు. వాళ్ళ అబ్బాయి కూడా మన దగ్గరే పనిచేస్తున్నాడు. సైన్స్ ఎగ్జిబిషన్లో నీ టాలెంట్ అమ్మా అని అడిగా. అదేంటి సార్, నా సోషల్ కదా అన్నాడు. మరి నిజంపదే కదా, సోషల్ అంటే సోషల్ సైన్స్ అంటారు, దాన్ని సైన్స్ కాదా సోషల్ అన్న. సైన్సే, మరి సైన్స్ ఎగ్జిబిషన్ కదా జరుగుతుంది, మరి నీ స్టాల్ ఏంటని. అతనికి ఏమీ తెలియదు పరిస్థితి. మన స్కూల్లో మిగతా స్కూల్స్ ఎట్టుంటే ఆలోచించాం. ఇప్పుడు ప్రపంచంలో ఏం జరుగుతుంది సుందర్ అని అడిగా. లేదు, నిల్ ఆన్సర్. ఒక 2 నిమిషాలు కష్టపడి రష్యా సరిహద్దులు, ఉక్రెయిన్ అనే పదం కూడా తన దగ్గర నుంచి రాలా. రష్యా సరిహద్దుల దగ్గర ఏదో యుద్ధం, సైన్యాన్ని మోహరిస్తున్నారు, అది జరుగుతుంది. అప్పుడు ఇంకా యుద్ధం మొదలవ్వాలి. వారిని దింపదగా వాళ్ళ ప్రపంచంలో జరుగుతుంది. అదే ఇప్పుడు కాదు, చాలా నెలల నుంచి జరుగుతుంది. ఇప్పుడు మనకు తెలుస్తుంది ఉక్రెయిన్ ఆక్రమించుకోవడానికి రష్యా సన్నద్ధంగా ఉండి ఇది చేస్తుంది. మరి సోషల్ టీచర్గా, సోషల్ సైంటిస్ట్గా నీ పిల్లలకి అది నువ్వు నేర్పాలి, సైన్స్ ఎగ్జిబిషన్లో అది పెట్టాలా అని చెప్పి గబగబా తనకి నోట్స్ డిక్టేట్ చేసి, ఏం జరిగింది, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి, యుఎస్ఆర్ చరిత్ర ఏంటి, సిఐఎస్ చరిత్ర ఏంటి, నాటో చరిత్ర ఏంటి, ఇప్పుడు తగాదాకు కారణం ఏంటి, ఎన్ని అంతకుముందు సిఐఎస్ దేశాలు నాటోలోకి వెళ్ళిపోయినాయి, ఉక్రెయిన్ కూడా వెళ్తే వచ్చే నష్టం ఏంటి, ఓకే ఇప్పుడు పుటిన్ చేస్తుంది ఏంటి, పుటిన్ రాజకీయ చరిత్ర ఏంటి, పుటిన్ 2 సార్లు ఎట్టో ప్రెసిడెంట్ అయ్యాడు, తర్వాత ప్రైమ్ మినిస్టర్గా ఉండి మెద్వెదేవ్ని ఏం చేశాడు, అంటే తన బంట్రోత్ని ప్రెసిడెంట్గా పెట్టి తను ప్రైమ్ మినిస్టర్గా అయ్యాడు, ఆ తర్వాత రాజ్యాంగాన్ని బతుకున్నంతకాలం మార్చేసినటువంటి చరిత్ర, ఇవన్నీ చెప్పుకుంటా వచ్చి అతను కేజీబీ హిస్టరీ. కాబట్టి ఇప్పుడు తప్పేంటి?
తప్పు నాటోదా, తప్పు పుట్టిందా? తప్పు యుద్ధానిది, తప్పు ఆయుధ వ్యాపారస్తులది. ఆ ఆయుధ వ్యాపారాలు నడుపుతున్నటువంటి ప్రభుత్వాలది తప్పు. యుద్ధం నేరం, యుద్ధం మానవాళికి వ్యతిరేకం. ఇది కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్తో నేను పాయింట్స్ పెట్టి, పాయింట్స్ వరకు మ్యాప్, అతను మంచి ఆర్టిస్ట్, మ్యాప్ వేసి పిల్లల నలుగురిని తీసుకుని వాళ్ళకి నేర్పి, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఈ పని చేయమని చెప్పాడు. ఇది ఎప్పుడు? ఫిబ్రవరి 17, 18, 19 తారీఖుల్లో యుద్ధం మొదలవబోతున్న యుద్ధానికి మనం ఇది పెట్టాం. ఇప్పుడు యుద్ధం మొదలైంది, జరుగుతుంది. ఇప్పుడు మనం చేస్తుంది ఏంటంటే, పిల్లల్ని మనకి 40-50 గ్రామాల నుంచి వస్తారు పిల్లలు, ఇది నేర్పించి యుద్ధం వల్ల ఏం జరుగుతుంది, యుద్ధాలు ఎందుకు చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు, ఉక్రెయిన్ ప్రజలకు కావాలా, రష్యా ప్రజలకు కావాలా, మనకు కావాలా, అమెరికా ప్రజలకు కావాలా, ఎవరికి అర్థం లేని యుద్ధం, ఎవరి కోసం ఎవరు చేస్తున్నారు. అక్కడ ఇప్పటికే 10,000, 11,000 మంది అని వీళ్ళు చెప్తున్నారు. ఆ తర్వాత 15,000 మంది అని చెప్పారు రష్యన్ సైనికులు చనిపోయారని. వాళ్ళ కుటుంబాలకు యుద్ధం కావాలా, వాళ్ళ కుటుంబాలకు ఉక్రెయిన్ కావాలా, చనిపోయిన రష్యన్ సైనికుల కుటుంబాలకు అక్కర్లా. కాబట్టి ఎవరి కోసం నడుస్తుంది? పుటిన్ కోసం, పుటిన్ కోటరీ కోసం నడుస్తుంది. అమెరికా ఆయుధ వ్యాపారాల కోసం నడుస్తుంది. రష్యాలో ఉన్నటువంటి ఆయిల్, గ్యాసుల కోసం నడుస్తున్న యుద్ధం అది. ఈ విషయాన్ని 8, 9, 10 క్లాస్ పిల్లలు ఊళ్ళల్లో చెప్పమని చెప్పి వాళ్ళకి కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఊళ్ళకి పంపిస్తున్నాం. గుళ్ళోకి వెళ్ళినా నీకు ఒక ఇది దొరుకుతుంది, మైక్ దొరుకుతుంది. చర్చిలోకి వెళ్ళినా నీకు ఒక మైక్ దొరుకుతుంది. సరే, నిన్న బ్రహ్మారెడ్డి గారు చెప్పినట్టు నాన్ కాంట్రవర్షియల్ కదా. మసీదులోకి వెళ్ళినా మైక్ దొరుకుతుంది. మేము పిల్లలం ఇది చెప్పదలుచుకున్నాం, యుద్ధం మంచిది కాదు, మనుషులు యుద్ధం చేసుకోకూడదు, యుద్ధానికి వ్యతిరేకంగా మీరు పెద్దలందరూ మాట్లాడాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈ 4 ముక్కలు చెప్పిరండి అని చెప్పి వాళ్ళని లీడర్స్గా తయారు చేయటం కోసం, వాళ్ళని యుద్ధానికి వ్యతిరేకంగా తయారు చేయటం కోసం, వాళ్ళని మానవత్వానికి అనుకూలంగా తయారు చేయటం కోసం, వాళ్ళని రేషనల్గా, ఆలోచనాపరులుగా, హేతువాదులుగా తయారు చేయటం కోసం, రేపటి తప్పుని ప్రశ్నించే వీరులుగా తయారు చేయటం కోసం ఈరోజు మనం చేస్తాను పని అది. అట్లాంటి పనులు చేస్తూ ఉంటే, ఎక్కువ మంది చేస్తూ ఉంటే, నెక్స్ట్ జనరేషన్లో మనకంటే గొప్పవాళ్ళు, మనకంటే తెలివైనటువంటి వాళ్ళు, మనకంటే బలమైనటువంటి వాళ్ళు ఈ సమాజాన్ని మారుస్తారని నేను నమ్ముతాను. ఈ లోపల మిత్రులారా, చాలా సందర్భాల్లో 2 చర్చలు వస్తుంటాయి. ఏ మాంసం తినాలి, ఏది తినొచ్చు, ఏది తినకూడదు, ఇవన్నీ సమాజంలో ఉన్న చర్చలు. ఆవు మాంసం తినొచ్చా, తినకూడదా, పంది మాంసం తినొచ్చా, తినకూడదా, తాబేలు మాంసం తినొచ్చా, తినకూడదా, మొసలి మాంసం తినొచ్చా, తినకూడదా. దీనికి ఎవరు ఏ కారణాలు చెప్పరు, ఏ నిర్వచనం చెప్పరు, ఏ పద్ధతి చెప్పరు. చెప్పకుండా మొద్దుగా ఆవు దేవత అంటే గుర్తొచ్చింది. ఒకసారి మన స్కూల్లో ఇంటర్వ్యూకి ఒక పిల్లాడు వచ్చాడు, బీటెక్ చదివిన పిల్లాడు. సరే, మ్యాథ్స్ అది చెప్తున్నాడు. సరే, డెమో క్లాస్ ఇమ్మన్నా. మిగతా టీచర్స్ అందరు కూడా కూర్చోవటం అలవాటు మాకు. సరే, డెమో క్లాస్ అంటే వచ్చాడు. డెమో క్లాస్ ఇచ్చే ముందు మ్యాథ్స్ సర్లే, నీకు ఇష్టమైన ఏదో ఒక టాపిక్ మీద మాట్లాడన్నా. ఎగ్జాక్ట్గా ఆవు కథ మొదలెట్టాడు. ఆవు తల్లి లాంటిది, ఆవును ప్రేమించము, ఆవు పాలు పలచగా ఉండును, ఆవు పాలు పలచగా ఉంటాయి, అందుకుని ప్రేమించాలంట. నీళ్లు పోసుకుంటే పలచగా మారవు, గేదె పాలలో నీళ్లు పోస్తే పలచగా మారవు. ఆవును ప్రేమించాలంట, ఆవును పూజించాలంట, ఆవును గౌరవించాలంట, ఆవు తల్లి లాంటిదంట. 10 నిమిషాలు చెప్పాడు. నేను వింటా ఉన్నా. అంతా అయిన తర్వాత లేచి అడిగా, ఏమా పొద్దున కాఫీ కానీ టీ కానీ తాగే అలవాటు ఉందా అంటే తాగుతానన్నాడు. అమ్మాయి పెట్టిందా అంటే అప్పుడు ఇంకా పెళ్ళికి వెళ్ళి అబ్బాయికి. అమ్మాయి పెట్టింది అన్నాడు. ఏ పాలతో పెట్టిందన్న అది టక్మని ఆలోచనలో పడ్డాడు. గేదె పాలతోనే పెట్టింది అన్నాడు. రాత్రి పెరుగ్గానే మజ్జిగానే వేసుకుని అన్నం తిన్నావా అన్న. తిన్నాను అన్నాడు. ఏ పాలతో పెట్టిందన్న. గేదె పాలతోనే పెట్టింది అన్నాడు. అరే దున్నపోతా, రాత్రి గేదె పాలు తాగి పొద్దున్న గేదె పాలు తాగి ఆవును పూజించమంటామంటారు, గాడిద. తప్పు కదా. అసలు పూజిద్దామా వద్దనేది ఒక విషయం. ఒకవేళ నువ్వు పూజించదలుచుకుంటే, తల్లిలాగా చూడదలుచుకుంటే గేదెను తల్లి అనుకోవాలి, కానీ ఆవును ఎట్ట తల్లి అనుకుంటావు? ఆవును పూజించడం ఏంటి? ఎవడు చెప్పాడు నీకు ఆవును పూజించమని? నాకు అర్థం కాల. అసలు ఏం లేదు.
ఆర్ఎస్ఎస్ భావజాలంలో రోజు ఆ క్లాసులకు వెళ్తున్నాడు, అదే మాట్లాడాడు. అతనికి ప్రశ్నించే నేచర్ లేదు. లేకపోతే బీటెక్ చదువుకున్నాడు, ప్రశ్నించే నేచర్ ఉంటే అరే నేను తినేది తాగొచ్చింది, ఇప్పుడు తాగొచ్చింది, గంట క్రితం తాగొచ్చింది గేదె పాలు కదా, ఆవును పూజించడం అంటే గేదెను కదా ప్రేమించాలని చెప్పి అనుకోవాలి కదా వాడు. అనుకోలే, ఎందుకంటే ప్రశ్నించట్లేదు కాబట్టి. అట్లాగే తినటం విషయం వచ్చేసరికి దేన్ని తినాలి, దేన్ని తినకూడదు. మిత్రులారా, నేను ఒక స్వీపింగ్ స్టేట్మెంట్ ఇచ్చేస్తాను. ఒక స్వీపింగ్ స్టేట్మెంట్ అని మామూలుగా ఇంగ్లీష్లో ఏమంటాం అంటే ఐ డోంట్ నో ద తెలుగు ఎగ్జాక్ట్ వర్డ్ ఫర్ దట్. అనేస్తున్నా నేను, తప్పైతే చెప్పండి. బుల్డోజింగ్ అంటే ఎదురుగా ఇంకేదన్నా ఉంటే బుల్డోజింగ్, దేనన్నా తొక్కేస్తే బుల్డోజింగ్. బుల్డోజింగ్ కూడా కాదు, స్వీపింగ్ స్టేట్మెంట్ అంటే ఒక మొత్తాన్ని గెలిపిన ఒక స్వీపింగ్ స్టేట్మెంట్ ఇచ్చేస్తాం. అదేంటంటే ఈ విశ్వానికి మనం పాలకులం, మానవుడే విశ్వానికి పాలకుడు. ఎప్పుడైతే బొటన్ వేలు వచ్చిందో, ఎప్పుడైతే ఒక టూల్ని మనం పట్టుకోవటం నేర్చుకున్నామో, ఈ విశ్వాన్ని శాసించడం మొదలుపెట్టాం. ఇంకా ఏ జీవికి ఆ హక్కు అర్హత లేదు. మనం వచ్చేసిన తర్వాత అర్హత మా హక్కు మనం లాగేసుకున్నాం. ఇంకే వ్యక్తి జీవి దాంట్లోకి రాలేదు. అండ్ అట్ ద సేమ్ టైం, బికాజ్ వీఆర్ ద రూలర్స్ ఆఫ్ దిస్ యూనివర్స్, బికాజ్ వీఆర్ ద రూలర్స్ ఆఫ్ దిస్ ఎర్త్, ఈ భూమికి పాలకులమైనటువంటి మానవ జాతి మన ఇష్టం వచ్చినట్టు మనం చేసుకుంటాం. అయితే మనం ఏం చేస్తే మనం బాగుంటాం అంటే భూమిని కూడా బతికిస్తే మనం బాగుంటాం. మొదటిది మనుషులందరూ హాయిగా బతకటం, తర్వాతది ప్రతి జీవజాతి కూడా మనుగడ కూడా మన బాధ్యతే. ఎందుకంటే ఈ భూమికి యజమానులు మనం కాబట్టి, భూమి మీద ఉండేటువంటి ప్రతి జీవికి యజమానులు కూడా మనమే కాబట్టి వాటి వెల్ఫేర్ కూడా మనం బాధ్యత వహించాలా. ఒక కరోనా వైరస్ తప్ప, లేకపోతే టీబీ బ్యాక్టీరియాకి తప్ప మానవుడికి నష్టం కలిగించినటువంటి ప్రతి జీవరాశిని బ్రతికించుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి. అది మన బాధ్యత. ఈ భూమిని శాసించటం, ఈ భూమిని పాలించటం మనకెట్లా హక్కుగా వచ్చిందో, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవిని, మానవుడిని చంపేయని ప్రతి జీవిని బతికించుకోవాల్సిన బాధ్యత కూడా మనకుంది. ఆ కాంటెక్స్ట్లోనే మనం ఆవును తినొచ్చా తినకూడదా, పందిని తినొచ్చా తినకూడదా అనేది ఆలోచించాలి. నా ఉద్దేశం ఏంటంటే, దీనికి ఎక్కడ నేను డెఫినేషన్ చదవలేదు, నా సొంత ప్రపోజలే మీరందరూ అంగీకరించవచ్చు, ఆలోచించవచ్చు, వ్యతిరేకించవచ్చు. మనమే పరిపాలకులం కాబట్టి భూమికి. ఈ మొత్తం మిగతా జీవజాతులన్నీ మన కంట్రోల్లోనే ఉన్నాయి కాబట్టి ఏ జీవినైతే మనం ఆర్థిక ప్రయోజనాల కోసం పెంచగలము, పెంచి ఆర్థికంగా ప్రయోజనం పొందుతూ దాన్ని తినగలము, దాన్ని అయితే తిందాం. కోడి మనం ఫామ్ పెట్టుకుంటాం, పెంచుకుంటాం, తింటాం, కానీ కొన్ని గుడ్లు దాచి పెడతాం, జాతి పోదు. మనం ఎట్లాగో మాంసాహారంలో మాంసం తింటాం, దాంట్లో క్వశ్చనే లేదు, అది కాదు. కానీ కోడి జాతి అంతరించదు. దేన్నైతే మనం ఆర్థిక అవసరాల కోసం పెంచి దాని జాతిని రక్షించలేము, దాన్ని తినే హక్కు మనకు లేదు. ఒక పులి ఉంది, ఒక చిరుతపులి ఉంది, ఒక ఏనుగు ఉంది, ఒక జింక ఉంది. దాన్ని మనం ఒక జాతిగా ఆర్థిక ప్రయోజనాల కోసం పెంచి ఆ జాతిని మనం సంరక్షించలేం కాబట్టి దాని మానాన్న దాన్ని వదిలేయటం కాదు, దాన్ని సంరక్షించాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంది. అండమాన్ నికోబార్లో ఉన్నటువంటి అమాయకమైనటువంటి గిరిజన ప్రజలని సంరక్షించాలని మనం బాధ్యత తీసుకుంటున్నాం కదా. అట్లాగే అమాయకమైన అన్ని జీవజాతుల్ని కూడా సంరక్షించాల్సిన బాధ్యత మనకుంది. సో దేన్ని తినొచ్చు, దేన్ని తినకూడదు అంటే, నువ్వు నీ ఆర్థిక ప్రయోజనాల కోసం ఏ జీవినైతే తిరిగి ఉత్పత్తి చేస్తున్నావో ఆ జీవి అంతరించిపోదు కాబట్టి దాన్ని తిను. ఆవుని శుభ్రంగా మేపుతాం, తవుడు పెడతాం, పాలు తీసుకుంటాం, అన్నీ చేస్తాం, కోసుకొని తిన్న కూడా తినాలి. తినొచ్చు మాత్రమే కాదు, తినాలి. తినకపోతే ఏమవుతుంది? ఆవుని తినొద్దు అని చెప్తానంతటి దుర్మార్గులు ఇంకెవరూ లేరు. గాడిదలు ఆడవుని తినకపోతే వాడి మాంసం తినాలి. ఆవుకు సహజంగా 15 ఏళ్ళు వయసు బతుకుతుంది. అది 10-12 ఏళ్ళ పాటు పిల్లలను పెడుతుంది. ఆ లాస్ట్ 1-2 ఏళ్ళు పాలు కూడా చాలా కొద్దిగా ఇస్తుంది. అప్పటికే మేపటం దండగా అనుకుంటారు. ఆ తర్వాత అది పిల్లల్ని పెట్టదు, పాలు ఇవ్వదు, గడ్డి తింటుంది, మంచినీళ్ళు తాగుతుంది, నీళ్లు తాగుతుంది. అరే మన ఇంట్లో మన అమ్మ నాన్నలకి నీళ్ళు ఇవ్వడానికే మనకు టైం లేదు.
మన పట్టబోసుకోవడానికే మనం నానా యాతనలో పడుతున్నాం. ముసలిదైపోయిన ఆవులన్నింటినీ పట్టుకొచ్చి ఎవడు తీసుకొచ్చి తౌడు పెట్టాలా? ఎవడు తీసుకొచ్చి నీళ్ళు పోయాలా? అది కనుక చట్టం అయితే, ఆ చట్టం కనుక నిజంగా అమలు జరిగితే ఆవు జాతికి నష్టం. గోమాంసం తినకూడదు అని నిజంగా కనుక చైనాలలాగా చట్టం అంటే చట్టం అన్ని శిరచ్ఛేదనం చేస్తాను కనుక అంటే గోవులన్నింటినీ మనం పెంచాల్సి వస్తే మనం పాలు కనీసం 500 రూపాయలకు అమ్మకుండా వాటన్నింటినీ బతికించలేం. ఒట్టిపోయిన ఆవుల్ని, ఎడ్లని, వాటన్నింటినీ బతికించాలంటే మన రైతు పండించే పాలు లీటర్ 500 అవుతాయి. మీ పిల్లలకి ఏం పెడతారు? ఈ బాస్టర్డ్స్ వీళ్ళు ఏమాత్రం సైంటిఫిక్ జ్ఞానం లేకుండా ఆవును తినొద్దంట, ఆవును చంపేయటానికి, పిల్లల్ని చంపేయటానికి దుస్సాహసం చేస్తున్నారు. ఇది నీచత్వం, ఇది తప్పిది. ఆవును తినాల, ఆవును తింటేనే ఆవును బతికించగలం. ఆవునే కాదు, పందిని కూడా. వాడెవడో పిచ్చోడు ఎప్పుడో చెప్పాడని చెప్పి పంది మాంసం తింటాం తప్పు. రుచిగా ఉంటే తిన్ను, రుచిగా అయితే మానే, అది నీ ఇష్టం, అది వేరే విషయం. కానీ పందిని మనం బతికించగలం కాబట్టి, పందిని ఆర్థిక అవసరాల కోసం మనం బతికించగలం, పంది జాతిని అంతరింపజేయం కాబట్టి పందిని కూడా తినాలా. తాబేలను తినకూడదు, పాముని తినకూడదు, గద్దను తినకూడదు, గుడ్లగూబను తినకూడదు, కాకిని తినకూడదు, పిచ్చుకని తినకూడదు. ఎందుకంటే వీటన్నిటిని మనం బ్రతికించలేం. కౌసుపెట్టిని తినొచ్చు, ఎందుకంటే వాటిని పెంచుకుంటున్నాం, పాములు పెట్టుకుంటున్నాం. కౌసుపెట్టి జాతి చచ్చిపోదు, అంతరించిపోదు. చచ్చిపోదు అంటే అంతరించిపోదు. సో ఏ జాతి అయితే అంతరించిపోదో ఆ జాతిని ఏమో తినాలా, ఏ జాతి అయితే అంతరించిపోతుందో ఆ జాతిని సంరక్షించాలి. ఆవుని తినటం ద్వారా మాత్రమే ఆవుని సంరక్షించగలం. ఆవుని తినొద్దని చెప్తున్నాళ్ళు ఏదో ఒక రకంగా ఆవును తినేటువంటి వాళ్ళని డిస్క్రిమినేషన్ చేసి, తక్కువ చేసి, అవమానించి వాళ్ళని వేధించడం కోసం మాట్లాడుతున్న నాన్సెన్సే తప్ప అది ఆవు మీద ప్రేమ కాదు. ఆవు వంకతో తనతో పాటు బతికే మనుషుల మీద ఆధిపత్యం కోసం చేస్తున్నటువంటి ఒక దొంగాట అది. దీన్ని ఆవు మాంసం తినని వాళ్ళు కూడా, నాకు పళ్ళు వీకండి, ఊరికి ఊగుతున్నాయి అనుకోండి, ఆవు మాంసం నేను ఎక్కడ తింటాను? ఏదో సోదరుడు ఆంటోని అక్కడ ఉన్నాడు, చక్కగా వండి పెడతాడు. ఆయన వండి పెడితే, వాళ్ళ ఇంట్లో వండి పెడితే మెత్తగా ఉంటుంది, తింటా. నాకు బలం ఉంటే తింటా. మామూలు కామన్ సెన్స్ అయినా పెద్ద జంతువుని ఎవడు తినగలడు? బలమైన జాతి తినగలదు. బలహీనమైన జాతి చిన్న జంతువులు అంటబడుతుంది, బలమైన జాతి పెద్ద జంతువులు అంటబడుతుంది. వీళ్ళందరూ ఈ కామన్ సెన్స్ని మర్చిపోయి, ఈ బేసిక్ సైన్స్ని మర్చిపోయి, బేసిక్ సోషియాలజీని, ఎకనామిక్స్ని మర్చిపోయి ఇంకొకళ్ళ మీద, మన తోటి మానవుల మీద ఆధిపత్యం చలాయించడం కోసం ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు చేస్తున్నటువంటి దుర్మార్గం తప్ప ఆవును పూజించాల్సిన అవసరం లేదు. ఆవులకు టీకాలు వేయించండి. ఆవును పూజించాల్సిన అవసరం లేదు. ఆవుకు జబ్బు చేస్తే మందు వేయించండి. ఆవుకు బిడ్డ అడ్డం తిరిగితే సిజేరియన్ చేయించేసి ఆవుని బిడ్డని రక్షించండి. దాని టైం అయిపోయిన తర్వాత దానికి నొప్పి లేకుండా కోసేసి 10 మందికి ఆహారం పెట్టండి. ఆవు జాతిని బతికించండి, ఆవును పూజించాల్సిన అవసరం లేదు. మిత్రులు, అట్లాగే రకరకాల టాపిక్స్ సమాజం పడి కొట్టుకుపోతాన్న ఒక విచిత్రాలు కనపడుతుంటాయి. పూజిస్తున్నారు, భక్షిస్తున్నారు బాస్టర్స్. వాళ్ళు అట్లాగే చెప్తారు. నిజం ఎప్పుడు చెప్పారు కాబట్టి వాళ్ళు ఎప్పుడన్నా ఒకసారి నిజం చెప్తే ఇప్పుడు నిజం చెప్పలేదని బాధపడవచ్చు. ఈ మత నాయకులందరూ, అన్ని మతాలు, మనకు 3 కనిపించే పెద్ద మతాలు 3 కనపడుతున్నాయి కాబట్టి వీళ్ళందరూ కూడా దుర్మార్గులు, పరాన్న బుక్కులు, తల్లో పుట్టిన పేలు కంటే దరిద్రం. వీళ్ళు సమాజాన్ని పీల్చుకు తింటున్నారు. జలగలు, ఈ జలగలు అబద్ధాలే చెబుతాయి. ఆ జలగలు అబద్ధాలు చెప్పినాయి అని చెప్పి మనం ఏం బాధపడాల్సిన అవసరం లేదు. ఆ జలగలకి మనం విరుడుగా ఏం చేస్తున్నాం అనేది సమస్య. వాళ్ళు అదే చెప్తారు. ఆ ఆవును రక్షించడం కోసం ఆవును పూజించమంటున్నారు. ఆవును వీళ్ళు రక్షించడం ఏంటి? ఆవును వీళ్ళు చంపేయడానికి పూనుకున్నారు. అది ఎట్టాగూ చచ్చిపోదులే, అది ఎట్టాగూ చచ్చిపోదు. జనాలు ఎట్టాగూ తింటాం మానరు. వీళ్ళు తింటాం అంతే, యూరోప్ వాళ్ళు తింటాం మానట్లేదా? మీకు ఒక విషయం తెలుసా? అసలు రోజు కనీసం 10-15 విమానాల్లో ఆవు మాంసమే ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది గల్ఫ్ దేశాలకి. ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళందరూ హిందువులు, ముస్లిమ్స్ కాదు.
ఎక్స్పోర్టర్స్ అందరూ హిందువులు, మోడీకి డబ్బులు ఇచ్చేవాళ్ళు, ఎలక్షన్ ఫండ్ ఇచ్చేవాళ్ళు. మరి ఎందుకు ఈ గ్రామాల్లో తగాదాలు పెట్టడానికి? ఇప్పుడు ఆవుని ఎవడు బతికించాలా? రోడ్డు మీదకి వదిలేస్తాడు, అది కార్లకు అడ్డం పడుతుంది, కనిపించిన ప్రధాన్ని తినేస్తుంది. టైం అయిపోయింది, 5 minutes. ఓకే మిత్రులారు, ఇంకొక చిన్న అంశం మీ ఆలోచనకి వదిలేస్తాను. మిగతా జీవులు మనకి ఉన్నటువంటి క్వాలిటేటివ్ డిఫరెన్సెస్లో ఒక చిన్న డిఫరెన్స్, జస్ట్ ఫుడ్ ఫర్ థాట్, మీరు ఆలోచించడానికి వదిలేస్తాను. భాష అనేటువంటిది మానవుడికి తప్ప మిగతా వాటికి లేదు. ధ్వనులు వేరు, భాష వేరు. భాషలో 4 అంగాలు ఉంటాయి: వినటం, మాట్లాడటం, చదవటం, రాయటం అనేటువంటి 4 అంగాలు ఉంటాయి. ఈ 4 అంగాలను కలిపి మేము టీచర్లు అందరం కచ్చబంతా చేసి ఏదో గందరగోళం చేస్తుంటాం. అయితే మీ ముందు పెట్టే ఒక ప్రపోజల్ ఏంటంటే, ఒక క్వాలిటేటివ్ డిఫరెన్స్ ఉంది. మిగతా వాటికి ధ్వనులే ఉంటాయి, మనకు భాష ఉంది. భాషలో కూడా మొదటి దశలో మనకి లిజనింగ్ స్పీకింగ్ మాత్రమే ఉంది, అంటే వినటం మాట్లాడటం మాత్రమే ఉంది. ఆ తర్వాత దశలో అది పరిణామం చెంది రాయటం చదవటం దశకెళ్ళింది. సరే, దాన్ని ఎల్కేజీలో చదవటం ఇవన్నీ కాకుండా రాయటంతో మొదలుపెట్టి ఏబిసిడీలతో దిద్దించడం మొదలుపెట్టి సర్వనాశనం చేస్తున్నాం, అది వేరే విషయం. కాకపోతే ఈ రెంటి మధ్య ఉన్నటువంటి మౌలికమైన స్వభావంలో ఉన్నటువంటి తేడా ఏంటంటే, మాట్లాడటం లేకపోతే వినటం మాట్లాడటం అనేటువంటి కాంబినేషను ఒక భావానికి శబ్ద రూపం ఇచ్చింది, ఒక భావానికి శబ్ద రూపం ఇచ్చింది. అదే రాయటం చదవటం అనేటువంటిది ఒక భావానికి దృశ్య రూపం ఇచ్చింది. దృశ్య రూపం ఇవ్వటం ద్వారా ఆ భావాన్ని రిలేటివ్గా శాశ్వతం చేసింది. కాబట్టి ఈ టాపిక్ మీద ఇంకెప్పుడన్నా, భాష అనేటువంటి టాపిక్ మీద ఇంకెప్పుడన్నా మాట్లాడుకుందాం. నాకు అవకాశం ఇచ్చిన మిత్రులకి, పెద్దలందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.